అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ప్రోగ్రామ్ కి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈ రోజు మన మధ్యలో ఉన్నారు బ్రదర్ రామాంజనేయులు గారు. ఆయన హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ ఆయన కుటుంబం అంతా, వాళ్ళ అమ్మగారు కానీ నాన్నగారు కానీ కుటుంబం అంతా మరి హిందువులుగా ఉంటూ విగ్రహారాధన చేస్తూ ఉండేవారు. యవన వయసులోనే వ్యసనాలకు బానిసై మరి తన స్టడీస్ని కానీ తన కెరియర్ని మరి స్పాయిల్ చేసుకొని రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్ళి జైలుకి వెళ్ళాల్సిన కారణాలు ఏంటి, ఎలా యేసుక్రీస్తు ప్రభు మరొక హిందువుగా ఉన్న ఆయన్ని దర్శించి, యేసు ప్రభు అన్న క్రైస్తవులన్న ముఖ్యంగా పెద్దగా ఇష్టపడని మరి ఆయనకి యేసుక్రీస్తు ప్రభు ఎలా దర్శించారు, ఎలా ఆయన సమస్తమైన విగ్రహారాధనను విడిచిపెట్టి యేసు ప్రభువే నిజ దేవుడని ఎలా తెలుసుకున్నారు, మరి ఆయన సేవా అనుభవాలు ఏంటి, మరి ఆయన జీవితంలో దేవుడు ఏమేమి మేలులు మహోపకార్యాలు చేశారో ఈ గొప్ప మహాసాక్ష్యాన్ని బ్రదర్ నోటుతోనే మనం విని మనందరం ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. రండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. నా పేరు వేపకాయల రామాంజనేయులు. మా నాన్నగారు వేపకాయల వెంకటరమణ, అమ్మగారు వేపకాయల విజయలక్ష్మి. మేము నలుగురు కుమారులము. మా నాన్నగారు మరి వృత్తిరీత్యా ఆయన మెకానిక్. మా కుటుంబం అంతా కూడా ఈ మోటార్ ఫీల్డ్ కుటుంబంతోనే మా జీవనము కొనసాగింది. మరి మా ఇంట్లో నేను 4వ కుమారుణ్ణి, ఆఖరి కుమారుణ్ణి. నన్ను చిన్న అని పిలిచేవారు. నాన్నగారు పుట్టింది పెరిగింది కాకినాడే. మా స్వగ్రామం వచ్చి కాండ్రేగల. నాన్నగారు మెకానిక్ పనిలో అభివృద్ధి చెంది వ్యాపారం నిమిత్తము అమలాపురం వెళ్ళిపోయారు. అమలాపురంలో వ్యాపారం బాగా కొనసాగింది. మెకానిక్ ఫీల్డ్లో చాలా మంచి అభివృద్ధి సాధించారు. అలాగే నాన్నగారు, చిన్నాన్నగారు, అదంతా పెద్ద ఉమ్మడి కుటుంబము. ఈ ఉమ్మడి కుటుంబంలో నాన్నగారు ఎంతో అభివృద్ధి సాధించారు. అయితే అమలాపురంలో ఉంటుండగానే నాన్నగారు మరి స్నేహితుల ద్వారా పార్ట్నర్షిప్లో సినిమాలు తీయటం మొదలుపెట్టారు. ఈ సినిమాలు తీసే క్రమంలోనే నాన్నగారికి కొంత నష్టము, కొన్ని గొడవలు ఇవన్నీ రావటంతో మళ్ళీ అమలాపురం నుంచి తిరిగి కాకినాడకు వచ్చేసారు. నేనైతే అమలాపురంలోనే పుట్టి పెరిగాను. మరి కాకినాడ వచ్చేటప్పటికి నేను 8th క్లాస్ పూర్తయి 9th వచ్చాను. మరి కాకినాడ నాన్నగారు వర్క్షాప్ పెట్టడానికి సూర్యనారాయణపురం ఏరియా కొంచెం అనుకూలంగా ఉందని అక్కడ పెద్ద సైట్ తీసుకుని అక్కడ వర్క్షాప్ స్టార్ట్ చేశారు. మమ్మల్ని స్కూల్లో జాయిన్ చేయడం కోసం మరి కాకినాడ మెక్లారెన్ హై స్కూల్లో మాకు సీట్ దొరికింది. మరి ఆ మెక్లారెన్ హై స్కూల్లో జాయిన్ అయ్యాము. అయితే మా వర్క్షాప్ దగ్గరగా ఉంటుందని అదే సూర్యనారాయణపురంలో మరి మా వర్క్షాప్ ఆపోజిట్లోనే నాన్నగారు ఇల్లు తీసుకున్నారు. ఆ ఇంట్లో అద్దుకునే వాళ్ళము. అయితే నేను స్కూల్ నుంచి వస్తూ వెళుతున్నప్పుడు నా పక్కన ఉన్న బెంచ్మెంట్స్ అందరూ కూడా సూర్యనారాయణపురంలో ఉన్న కుర్రవాళ్ళే. నేను వాళ్ళతోనే డైలీ వెళ్ళటం రావటంతో వాళ్ళతో స్నేహం అధికమైంది. అయితే ఈ సూర్యనారాయణపురం అనే ఏరియా కాకినాడలో ఒకప్పుడు దానికి ఉన్న ఎటువంటి పేరు ఉండేదంటే, కాకినాడలో కొన్ని మాస్ ఏరియాలు లేదా రౌడీజం ఏరియాలు అనేవి కొన్ని ఉంటుండేవి. అవి ఈ సూర్యనారాయణపురం అనే ఏరియా ఒక టాపెస్ట్ ఏరియా అన్నమాట. నాకు అది తర్వాత తెలిసింది. అయితే ఆ ఏరియాలో ఉన్న స్నేహితులతోనే స్నేహం చేయటంలో నేను గొప్పగా ఫీల్ అయ్యేవాడిని. అటువంటి భయపడే వాళ్ళ మధ్య నేను ఉన్నాను, నాకు ఎంతోమంది సపోర్ట్ ఉంటారు అనే ఒక ఫీలింగ్ నాలో అధికమైంది. అలాగే నాన్నగారితో పాటు వర్క్లో అప్పుడప్పుడు సాయపడుతూ స్కూల్కి వెళ్ళేవాడు. కానీ ఈ స్నేహితుల యొక్క సహవాసంలో చదువు పట్ల ఉన్న ఆసక్తి పూర్తిగా కోల్పోయాను. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు, అమ్మాయిల గురించి మాట్లాడుకోవటం, సినిమాల గురించి మాట్లాడుకోవటం, ఇలా నా లైఫ్ అంతా చదువు పక్కకు పోయింది. 10th క్లాస్ 6 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాను. 10th 6 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోతే నాన్నగారు అన్నారు, 1 2 పోతే చదివిస్తాను కానీ 6 పోతే నువ్వు చదువు పనికిరావు, షెడ్లో వర్క్షాప్లో పెట్టేద్దామన్నారు. వర్క్షాప్లో నన్ను కూడా మెకానిక్గా జాయిన్ చేశారు. ఆ మెకానిక్ ఫీల్డ్లో ఉంటుంటూ ఈ మెకానిక్ ఫీల్డ్లో ఈ లారీ డ్రైవర్లు అందరూ కూడా నోటి మాటలు అన్నీ బూతు మాటలు, లేదంటే
ర్యాష్ ప్రవర్తన, ఇటువంటి కల్చర్లో నేను ఎదుగుతూ మొదలుపెట్టాను. దాంతోపాటు నాకు ఎదురైన స్నేహితులందరూ కూడా సూర్యనారాయణపురం కల్చరు. వాళ్ళందరూ ఏంటంటే ఈ షిప్పింగ్ ఫీల్డ్లో కూలీలుగా వెళ్తూ వస్తున్న వాళ్ళు చాలా వ్యసనాలతో ఉండేవారు. అటువంటి వారి సహవాసంలో నా కెరీర్ నెమ్మదిగా చెడిపోవటం ప్రారంభించింది. దాంతోపాటు మేము మా వర్క్షాప్లో పెద్ద వేప చెట్టు ఉండేది. ఆ వేప చెట్టుని సత్యం తల్లి చెట్టు అని అనుకునేవారు. ఏ వెహికల్ రిపేర్ అయినా సరే అక్కడే దానికి పూజ చేసి మళ్ళీ పంపించడం అలా జరుగుతూ ఉండేది. అయితే ఆ చెట్టు దగ్గర మాత్రం సంవత్సరానికి ఒకసారి కొత్త అమావాస్య రోజున ఆ దేవతకి ఇష్టమని కళ్ళు పోసి చేసేవారు. అదే రోజున అందరూ తాగాలనేవారు, అమ్మవారికి ఇష్టమని. అలాగే మాతో కూడా కళ్ళు తాగించడంలో అది మాకేమైందంటే నెమ్మదిగా ఆ కళ్ళు కాస్త బీరుగా, తర్వాత రకరకాలుగా నాలోకి ప్రవేశించేసింది. ఇంకా అక్కడి నుంచి నాలోంచి వ్యసనాలు అనేవి బాగా అధికమైపోయినాయి. నా స్నేహితుల ద్వారా కావచ్చు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కావచ్చు. అయితే నా స్నేహితులతో కలిసి అనవసరమైన పనికిమాలిన గొడవలకి వెళ్ళటం, అలా వెళ్ళటమే హీరోయిజంగా భావించటంగా నేను తిరుగుతుండేవాడిని. ఇది మా నాన్నగారికి తెలిసినా కూడా, ఎన్నిసార్లు గద్దించినా కూడా మేము దాన్ని లక్ష్య పెట్టలేదు. నా స్నేహితులే గొప్ప అన్నట్టుగా నేను ఉండేవాడిని. దాని ఫలితం ఒక రోజున ఏం జరిగిందంటే, మా అమ్మగారు ఒక చీటిపాట వేశారు. ఆ చీటిపాట డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు. ఇవ్వకపోతే మా స్నేహితులు తీసుకెళ్ళి అడిగించాం. అడిగితే మా వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇచ్చారు. నెక్స్ట్ డే నేను ఊరెళ్ళి చాలా దూరం వెళ్ళాను, రాలేదు. నెక్స్ట్ డే మా అన్నయ్య అదే ప్లేస్కి వెళ్ళి ఆ చీటిపాటు డబ్బులు అడిగితే వాళ్ళు తిరగబడ్డారు. ఫస్ట్ వాళ్ళు కొట్టారు. వెంటనే ఈ సూర్యనారాయణపురంలోకి ఈ వార్త వచ్చింది, మన వాళ్ళనే కొడతారా అని చెప్పి వెంటనే ఆ ఏళ్లవారి వీధిలోకి వెళ్ళి దాదాపు ఒక 80-100 మంది వరకు భయంకరమైన దాడి చేశారు. తలుపులు పగలగొట్టి, పెయింక్లర్ కొట్టేసి, ఒకరినొకరు కొట్టుకుని చాలా హింస అయిపోయింది. నేనేమో రాత్రి 9:30కి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఏం చెప్పారంటే, చాలా పెద్ద గొడవ జరిగిందిరా, నువ్వు బయటికి తిరగొద్దు, పరిస్థితులు బాగలేదు, పోలీసులు తిరుగుతున్నారు అన్నారు. పోలీసులు తిరగడం ఏంటి అన్నీ అండి. మా టైంలో వెళ్ళిపోయాను, బయటికి వెళ్ళాను. ఎవరి మాటకాడ సైలెంట్గా ఉంటున్నారు. సరే, నాకు అర్థం కాలేదు. సరే, నైట్ ఇంట్లో పడుకుని పోయాము. తెల్లవారేటప్పుడు మా ఇంటికి పోలీస్ జీప్ వచ్చింది. పోలీస్ జీప్ రావటం, నన్ను మా ఆయనని తీసుకెళ్ళి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడానికి వచ్చారు. తిరుగుతుంటే ఈ లోపల మేము పారిపోయాం. పోలీసులు వచ్చారు, మేము పక్క ఎస్కేప్ అయిపోయాం. తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, వాళ్ళు షెడ్కి వచ్చి మా నాన్నగారిని అడిగారు, ఇక్కడ రమణ గారి అబ్బాయి ఎవరంటే, మా రెండో అన్నయ్య షెడ్లో కూర్చున్నాడు. రమణ గారి అబ్బాయి ఎవరు అనగా నేను అన్నాడు. వాడిని తీసుకెళ్ళి 3 టౌన్లో పెట్టేశారు. నిజానికి ఆ అబ్బాయికి ఏం తెలియదు, మా అన్నయ్యకి. ఆ అబ్బాయి కూడా చదువుకున్న అబ్బాయి, ఎంకామ్ చదివాడు, మంచి మంచి పొజిషన్ ఉన్నవారు అబ్బాయి. ఆ తర్వాత ఎస్ఐ గారు ఏం పెట్టారంటే కండిషను, ఆ అబ్బాయిని వదిలిపెట్టాలంటే మేము వాళ్ళని చెప్పాలన్నారు. ఆ కండిషన్లో మేము పోలీస్ స్టేషన్కి సరెండర్ అయ్యాం. సరెండర్ అయిన తర్వాత నాతో పాటు ఇంకో 2 కూడా పట్టుకొచ్చారు. మొత్తం 4 లాకప్లో పెట్టారు. లాకప్లో పెట్టిన తర్వాత ప్రతిరోజు కూడా మా మీద సాక్ష్యం చెప్పడానికి కొంతమంది వచ్చేవారు. వచ్చి ఏం చెప్పేవారంటే, వీడు నన్ను పొడిసాడు, వీడు నన్ను కొట్టాడు అని మనిషికి ఒక మాటల్లా నన్ను చూపించి చెప్పేవారు. వాస్తవానికి ఆ రోజు నేను లేను. లేకపోయినా కూడా కొట్టకపోయినా కొట్టాడు అంటున్నాడు, పొడవకపోయినా పొడిచాను అంటున్నాడు. నేను బయటకంటూ రాకపోతానా, వీడంతా నేను చూడకపోతానా అని నాలో ఒక రకమైన పగ పెరిగిపోయింది. దాంతోపాటు నాతో ఉన్న మా 3 అన్నయ్య, తర్వాత నా స్నేహితులు కూడా మనల్నే కేసు పెట్టే అంత గొప్ప వాళ్ళలో సూర్యనారాయణపురం అంటేనే కాకినాడలో భయపడిపోయేవారు. అలాంటిది మన మీద కేసు పెడతారా, వీళ్ళంతా మనం తేల్చేయాలి, మన సంగతి ఏంటో చూపించాలని మా స్నేహితులందరూ కూడా ఆ లాకప్లో మాట్లాడుకుంటున్నాము. ప్రతిరోజు కూడా మా మీద విట్నెస్ చెప్పడానికి ఏమో వాళ్ళు వస్తూ ఉండేవారు. వాళ్ళు మేము పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని చూసేవాళ్ళం. మిమ్మల్ని బయటకంటే వస్తాము, వీడికి పలానా జాబ్ చేస్తాడు, ఆడు దారిలో అక్కడ వస్తాడు, చంపేయాలి, ఈడెక్కడ పోతే ఈయనకి చంపేయాలి, ఇదే మాట, ఇదే ఆలోచన అన్నమాట. ఈ స్వభావంతో ఉంటున్నాము. అది ఆ టైంలో మరి జిఎంసి బాలయోగి గారు ఇప్పుడు నిద్రైన దివంగత అయినా, అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ ఆయన రికమెండేషన్ తీసుకుని ప్రత్యర్థులు మా మీద స్పెషల్గా ఒక డిఎస్పీని పంపించారు. గోపాలకృష్ణ గారు అని ఒక ఆయన వచ్చారు. ఆయన వచ్చి లాకప్లో పెట్టి వీళ్ళు గౌరవంగా మాట్లాడి సపరని చెప్పేసి లాఠీ చార్జ్ గట్టిగా కొట్టించారు. ఆ తర్వాత లాకప్లో పెట్టి విపరీతంగా భయంకరంగా లాఠీలతో కొట్టారు. ఇంకా కొట్టడంలో మాలా అక్కడెక్కడ కాదు, భయంకరంగా దెబ్బలు తగిలి, ఆ భయంకర దెబ్బలతో అన్ని వాసిపోయినాయి.
ఇంకా వాళ్ళు ఏంటంటే మీరు 50 మంది వచ్చారంట, 100 మంది వచ్చారు, వాళ్ళ పేర్లు ఇదే మా అడిగి క్వశ్చన్ ఏంటంటే ఈ నలుగురు కాదు ఇంకా చాలా మంది వాళ్ళందరి పేర్లు చెప్పండి అన్నారు. మాకు బయట నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే వాళ్ళు ఎన్ని ప్రశ్నలు అడిగినా మాకేం తెలదు, మాకేం చెప్పమని వీరనివ్వరు. మేము అదే మాట చెప్పి కొడతా ఉండేవారు. అలాగా 11 రోజులు ఆ లాకప్లోనే ఉండిపోయాం ఫ్రీటౌన్ పోలీస్ స్టేషన్లో. ఈ 11 రోజులు కూడా ఒకటే ఆలోచన, మనం బయటకు రావాలి, మన మీద కేసు పెట్టిన వాడిని చంపేయాలి. ఇటువంటి పగతో రగిలిపోతున్న మాకేం జరిగిందంటే కోర్టు తీసుకెళ్లారు. కోర్టులో జడ్జి ఇచ్చిన మాట ఏంటంటే రిమాండ్ కింద రాజమండ్రి సెంటర్కి పంపించారు. అసలు వాస్తవానికి మమ్మల్ని సబ్జెక్లు పంపుతాం అనుకున్నారు. సబ్జెక్లు కాక డైరెక్ట్గా రాజమండ్రి సెంటర్కి పంపించారు. సార్ రాజమండ్రి సెంటర్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం 1 గంట ఆ టైం ఎంత అవుతుంది, లోనికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఒకళ్ళనొకళ్ళు పరిచయం చేసుకుంటున్నారు. మీది ఏ ఊరు అంటే కాకినాడ అన్న. ఏం కేసు అంటే అటెంప్ట్ మర్డర్ కేసు, మొత్తం వివరాలు చెప్పాం. సరే అలాగా అనుకుంటున్నారు. సరే సాయంత్రం అయిన తర్వాత లోన ఏబిసిడి అనే ఒక సెక్షన్ కింద ఉంటాయన్నమాట. ఒక్కొక్క సెక్షన్లో 26 మంది ఖైదీలు ఉంటారు, 13 గదులు ఉంటాయి. మాకు ఒక సెక్షన్ ఈ అనే సెక్షన్లో పడ్డాము, నేను మా అన్నయ్య అని. వీళ్ళిద్దరు స్నేహితులు కూడా వేరే దాంట్లో పడ్డారు. సరే ఆ రూమ్లోకి వెళ్ళేటప్పటికి ఒక అతను మాకు పరిచయం అయ్యాడు. ఆయన ఏమన్నాడంటే మీది ఏం కేసు అండి అన్నాడు. సరే అటెంప్ట్ మర్డర్ అన్నాం. సరే మీది ఏ ఊరు కాకినాడ అన్నాం. సరే మాది కూడా ఇదే దీంట్లోనే ఉంటాము, ప్రతిరోజు ప్రేయర్ చేసుకుంటాం ఇక్కడ, మీరు కూడా మాతో జాయిన్ అవ్వండి అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది, వీళ్ళు ఎక్కడ కూడా బయలుదేరారా అని. ఎందుకంటే నాకు యేసు ప్రభుని నమ్మిన వాళ్ళంటే నాకు చాలా కోపం. ఎందుకు కోపం అంటే మేము పూజించి మేము ఆరాధించే దేవుణ్ణి వారు విమర్శించారు, అది నా బాధ అంతా. కాబట్టి నాకు యేసు నమ్మడంలో చాలా కోపం ఉండేది, అసహ్యం కూడా వచ్చేది. ఆయన సరాసరి వచ్చి లోపల ప్రేయర్ చేసుకుంటాము, మీరు మాతో రండి అంటే అసలు వీళ్ళ మాటలే మాకు వినబడకూడదని ఆ జైలు చివరి గదిలోకి వెళ్ళిపోయి లాస్ట్ అంటే అందరూ కలవడానికి కామన్ వే ఉంటుంది, ఆ కామన్ వేలో చివరికి పడుకున్నాను. పడుకుంటే వాళ్ళ ఆ మూలన ప్రేయర్ చేసుకున్నాను, మీ మూలన పడుకున్నాము. సుమారు టైం తెలియదు కానీ 7 చిల్లర నైట్ అయిపోయింది. ఆ టైంలో వాళ్ళు అక్కడ ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన కూడా ఏం లేదా, ఆ జైలు కంచాలతో వాళ్ళు చప్పట్లు చేసుకుంటూ కొట్టుకుంటూ మొత్తానికి ఏదో పాటలు పాడుకుంటున్నారు. సార్ నేను పడుకుని పోయి అలా ఆలోచిస్తున్నాం, ఏంటి మన పొజిషన్, జైలుకి వచ్చాము, ఈ పరిస్థితి రావడానికి కారణం మనమే కేసు పెట్టిన వాళ్ళే, వాళ్ళు అంతు తేల్చాలి, వాళ్ళ సంగతి చూడాలి, ఇదే పగతోనే ఆలోచనలు పెరిగిపోతున్న టైంలో ఇప్పటికీ కూడా ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక మహా అద్భుతం ఒకటి ఆ రోజు నాకు తెలియదు కానీ నేను అస్సలు ఊహించలేని చూడలేని మహా గొప్ప వెలుగు, అది మనుషులు చూడలేనంత గొప్ప వెలుగు ఆ గదంతా నిండిపోయింది. ఆ ప్లేస్ అంతా నిండిపోయి నా మీద పడింది. ఆ వెలుగు పట్టము, ఆ వెలుగు పడిన వెంటనే అక్కడిని నడుచుకుంటూ నేను ఎవరిని వ్యతిరేకించానో, ఎవరిని నేను తప్పుగా అనుకున్నానో వారి దగ్గరికి వెళ్ళిపోయాను. ఆ ప్రార్థన చేసుకునే వారి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నాను. ఎలా కూర్చున్నానంటే ఏదో నిద్రలో నడుచుకున్న వ్యక్తికి స్పృహ లేకుండా వెళ్ళిపోతారు, ఆ టైపులో వెళ్ళిపోయి వారి మధ్య కూర్చున్నాను. కూర్చుంటే వాళ్ళతో ప్రార్థన చేసుకున్నారు, అయిపోయింది. ఆయన ప్రసాద్ అన్న వ్యక్తి, నన్ను పరిచయమైన వ్యక్తి, ఆయన భుజం తట్టి ఇలా మాట్లాడితే ఏదో నిద్రలోంచి లేచినట్టుగా, స్పృహలో ఉన్నట్టుగా, చెప్పండి ఇందాక కోపంతో వెళ్ళిపోయారండి మీరు, మళ్ళా వచ్చారు ఏంటి అని అడిగాడు ఆయన. సార్ నాకేం తెలియదు, ఒక వెలుగు వచ్చి అక్కడ పడుకున్నాను, చాలా వెలుగండి, అది చూడలేనంత వెలుగు నా మీద పడింది. ఆ పడటం తర్వాత లేచి వచ్చి మీ మధ్య కూర్చున్నానని చెప్పాను. ఆయన అన్నారు ఒకటే మాట, దేవుడు మీ జీవితాన్ని మార్చిపోతున్నాడు అన్నాడు. సో నాకు అర్థం కాల, ఎందుకంటే దేవుడు మార్చడం ఇవేమీ మాకు అనుభవాలు లేవు, ఆ సాక్ష్యాలు తెలియవు, కాబట్టి దేవుడు మార్చడం ఏంటి, సరే అది ఏదో అన్నారు అనుకుని చెప్పేసి, సరే మీరెవరండి, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు కదా, మరి మీరెందుకు జైలుకి వచ్చారన్నాను. ఆయన అన్నాడు, నేను రాజమండ్రి రౌడీ షీటర్ని అండి, నా పేరు ప్రసాదు, రాజమండ్రి రౌడీ షీటర్ని. అయితే నేను యేసుప్రభుని తెలుసుకుని నా బ్రతుకు మార్చుకున్నాను, కానీ నాకు రౌడీ షీటర్గా ఒకసారి రికార్డు ఓపెన్ అయితే ఎక్కడ గొడవ జరిగినా తీసుకొచ్చి లోన్ పెట్టేస్తారు వాళ్ళు. ఆ రౌడీ షీట్ అనే పేరు ఆ లిజిస్ట్లోంచి తీసే వరకు కూడా మేము వస్తూ పోతూ ఉండాలి, తప్పదు మాకు. అయితే నేనైతే మారాను యేసుప్రభు దయ వల్ల, కానీ వాళ్ళు నా మీద నమ్మకం లేదు వాళ్ళకి. కాబట్టి నేను మారిన నా జీవితాన్ని నలుగురు చెప్తాం, 4 పాటలు పాడుకోవడం నాకు ఇష్టం అన్నాడు ఆయన. సరే నాకు అర్థమైన మాట ఏంటంటే ఆయన రౌడీ షీటర్, సరే మీరు రాజమండ్రి రౌడీ షీటర్ కదా, నాకు కొన్ని సలహాలు ఇమ్మన్నాను, చెప్పండి అన్నాడు. ఏంటంటే మీరు రౌడీ షీటర్ కాబట్టి మా మీద కేసు పెట్టిన వాళ్ళని ఎంతమంది చంపాలనుకుంటున్నాం, కేసుకు దొరకకుండా ఎలా చంపాలో మీ ప్లాన్ ఇమ్మన్నాను. మేము పోలీసులు దొరకకూడదు, వాళ్ళని చంపేయాలి, మాకు ప్లాన్ కావాలన్నాం.
వెంటనే బైబిల్ తీశాడు. బైబిల్ తీసి ఇలా తీసుకుని ఇలా ఓపెన్ చేసి చేస్తుంటే నాకు అర్థం కాలేదు. ఏంటంటే బైబిల్లో ఇలాంటి ప్లాన్స్ ఉంటాయేమో అని నేను అనుకుంటున్నాను. మొత్తమే బైబిల్ తీశాడు. తీసిన తర్వాత బైబిల్లో వాక్యం తీసి నీ శత్రువుని ప్రేమించమన్నాడు. నేను అడిగింది ఏంటి, నా శత్రువుని ఎలా చంపాలని నేను అడిగాను. ఆయన నాకు ఇచ్చిన సలహా ఏంటంటే శత్రువుని ప్రేమించమన్నాడు. సార్ నేను అడిగింది ఇది కదా అంటే ప్రభు అదే చెప్పాడండి. మరి నాకు అర్థం కాదు. ఆ మాట నాకు కొత్తగా ఉంది, వింతగా ఉంది. ఎందుకంటే మేము మా కన్న తండ్రులన్నీ ప్రేమించలేదు, ఎవరిని ప్రేమించిన మనస్తత్వం మా దగ్గర లేదు. కాబట్టి అలాంటి శత్రువుని ప్రేమించడం ఏంటి, ఇది కొత్తగా ఉంది, వింతగా ఉంది మాట. సరే ఆయన మాట్లాడిన మాటలు ఏదో నన్ను తాకింది. సరే అయిపోయింది, ఆ రోజు అయిపోయింది. అలా రోజు కూడా సాయంకాలం ఆయన చెప్పే మాటలు వినడానికి కొంచెం కొంచెం ఆసక్తి నాకు పెరుగుతూ ఉంది. పెరుగుతున్నప్పుడు ఆయన చెప్పే మాటల్లోంచి వాక్యంలోంచి నాకు అర్థమైంది ఏంటంటే తప్పు ఇప్పుడు దాకా మనది కాదు, మన మీద కేసు పెట్టిన వాళ్ళదే అనుకున్నాం. కానీ వాస్తవానికి ఇటువంటి వ్యక్తులతో స్నేహించేయటమే తప్పని అర్థమైంది. అప్పుడు దాకా నాలో ఏ తప్పు లేదు, నేను పెర్ఫెక్ట్, నా మీద అన్యాయం కేసు పెట్టేసారు వీళ్ళు అనే ఒక ఫీలింగ్తోనూ పగత రగిలిపోయి నాకు యేసు ప్రభు మాటలు విన్న తర్వాత నా అంతరంగ జీవితం నాకు అర్థమయ్యి లేదు, నేను ఇటువంటి ఏరియాలో అటువంటి వారితో స్నేహం చేయటం వలనే నేను ఈ జైలుకి వచ్చాను తప్ప వాళ్ళేదో కేసు పెట్టారనేది కాదు, ఇందులో నా తప్పు కూడా ఉందని నా అంతరంగ పరిశీలన నెమ్మదిగా చేసుకోవడం మొదలుపెట్టిన 2-3 రోజుల తర్వాత నాన్నగారు వచ్చారు తిరిగి. నాన్నగారు మమ్మల్ని కలుసుకున్నాక వచ్చి ఆయన ఎందుకు వచ్చారంటే మా నలుగురు అన్నదమ్ముల్లో రెండో అన్నయ్యకి పెళ్లి జరుగుతుంది. అదే ముహూర్తంలో చెల్లి పెళ్లి, చిన్నాన్నగారు అమ్మాయి చెల్లి పెళ్లి, అలాగే మా సొంత అన్నయ్య మూడో అన్నయ్య పెళ్లి. 2 పెళ్లిళ్ళు కూడా మా ఉమ్మడి కుటుంబం ఒకే ముహూర్తం, గంటల తేడా ముహూర్తాల్లో 2 పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఇది దగ్గరలో వారం 10 రోజుల్లో ఈ పెళ్ళి ఉంది. అయితే మా నాన్నగారు మరి నలుగురు అన్నదమ్ములు 2 అన్నదమ్ములు జైల్లో ఉన్నాం. మరి పెళ్లికి వచ్చిన వాళ్ళు అందరూ ఏమంటారు, మీ ఆఖరి అబ్బాయిలు 2 ఎక్కడున్నారంటే మా నాన్నగారు ఏం జవాబు చెప్పాలో తెలియదు. అలాంటి టైంలో మా నాన్నగారు జైలుకి వచ్చారు. ఎందుకంటే అప్పటి వరకు మా బెయిల్ కోసం కాకినాడ ప్రయత్నం చేశారు, రాజమండ్రి ప్రయత్నం చేశారు, హైదరాబాద్ ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ కేసు పూర్వపారాలు ఇన్ని తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మీ పిల్లలకి 3 నెలల దాకా బెయిల్ రావడం అసంభవం అండి, ఎందుకంటే కేసు అంత స్ట్రాంగ్గా ఉంది, 3 నెలల దాకా బెయిల్ రాదని చెప్పేశారు. ఇంకా ఆ మాటకి మా నాన్నగారు ఫిక్స్ అయిపోయారు. సరే మన పిల్లలకు బెయిల్ రాదు, సరే జైలుకి వచ్చి ఒక మాట చెప్పేద్దామని మా దగ్గరకు వచ్చి ఆ పర్మిషన్ టైంలో బయటకు వచ్చి నాన్నగారితో మాట్లాడుతుంటే ఎక్కి ఏడుస్తున్నాను, చాలా ఏడుస్తున్నాను. నేను ఎప్పుడు నా జీవితంలో అలా ఏడుపని ఎప్పుడు చూడలేదు. నేను కఠినంగా ఉంటుంది తెలిసి తప్పితే ఏడుపని నాకు తెలియదు. మా నాన్నగారిని చూసి వెక్కి ఏడుస్తామంటే మా నాన్నగారు అనుకున్నారు జైల్లో కొట్టేస్తారేమో వీళ్ళని, అందుకే ఏడుస్తాడేమో అనుకుని జైల్లో నాన్న నేను కొడుతున్నారు ఎట్రా అన్నారు. జైల్లో కొట్టలేదు నాన్న, ఏమంటలేదు, కాకపోతే ఇంత గౌరవంగా బతికే మిమ్మల్ని ఇలా జైల్లోని తిప్పుతున్నామా అనే ఒక బాధ నాకు కలిగిందని ఆ రోజు ఫస్ట్ టైం తండ్రి విలువ ఏంటో, తండ్రి యొక్క మనసు ఏంటో అర్థమైంది ఎప్పుడంటే యేసు ప్రభు మాటలు విన్న తర్వాత. అటువంటి బాధతోటి ఏడ్చాను. నాన్నగారు అన్నారు మరి బెయిల్ రాలేదురా, అనుకున్నట్టుగా పెళ్ళి దగ్గర పడిపోయేది, ఒక వారం రోజులు ఉంది, ఇంకా మరి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నా మనసు ఒక రకం దిగులు, చాలా బాధతో వేదంతో కూర్చుని. ఏంటి వేదన అంటే ఎంతో గౌరవంగా బతికారు, ఎంతో విలువగా బతికారు. పెళ్లికి మా బంధువులు చుట్టూ అందరూ వస్తారు, వచ్చిన అందరూ అడుగుతారు కదా మీ 3వ అబ్బాయి ఏడి, 4వ అబ్బాయి అంటే ఏం చెప్పుకుంటారు. అందరిలోని మేము చదువుల కోసం పై దేశాలు వెళ్ళామా, గొప్ప గొప్ప ప్లేస్లకు వెళ్ళామా, ఈ స్నేహితులు తిరిగి కొట్లాడు గొడవల్లో పడి జైలుకి వచ్చామంటే అది ఎంత అవమానం, నాన్నగారికి తలదించుకుంటారా అని నాన్నగారి మీద ఆ గౌరవం మీద అప్పుడు నాకు బాధ వచ్చి బాధపడుతుంటే ఈ జైల్లో సువార్త చేస్తున్న ఈ అబ్బాయి ప్రసాద్ గారు నన్ను మళ్ళా ఏంటండి ఈరోజు మీరు డల్గా ఉన్నారు ఏంటి, ఏదో బాధపడుతున్నట్టున్నారు అన్నాడు. చెప్పాను ఏం లేదని, నాన్నగారు వచ్చారన్నాను. వచ్చారా అన్నారు. ఇలాగా మాకు బెయిల్ రాదట 3 నెలల దాకాని, కాకపోతే అన్నయ్య పెళ్ళి వారం రోజుల్లో ఉంది, ఇలా పెళ్లి కూర్చొని అందరూ అడుగుతారు, మా నాన్నగారు తలదించుకోవాలి, అదే నాకు బాధగా ఉందని. అంటే మీరు భయపడకండి, బాధపడకండి, నేను మీకోసం ప్రేయర్ చేస్తాను, పెళ్ళి రేపనగా బెయిల్ వస్తాన్నాడు. నాకు అర్థం కాలేదు. నాన్నగారు హైదరాబాద్ దగ్గర లేరు, ఎక్కడెక్కడో తిరిగారు, ఎంతోమంది లాయర్ని పెట్టారు, వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టారు, ఎవరు ఖర్చు పెట్టినారా అంది. వారం రోజులు బెయిల్ ఎలా వస్తుంది నాకు అది తెలియదు. యేసుప్రభు కార్యాలు తెలియవు, దేని గురించి నాకు ఏం తెలియదు. కాబట్టి ఒకటి అన్నాను, కనీసం పెళ్లి కూర్చొని మనం మర్చిపోవచ్చాలండి, అలా కూడా ప్రేయర్ చేయండి. పెళ్లి కూర్చుని మీ 3వ అబ్బాయి ఏడి, 4వ అబ్బాయి ఏడి అడగకూడదు, అలా ప్రేయర్ చేయండి అన్నాను. లేదండి మీరు
పెళ్లి రేపనగా బెయిల్ వస్తుంది, ప్రార్థన చేస్తాను. ఆయన ఎలా ప్రార్థించారో నాకైతే తెలియదు. అలా రోజులు ఆయనతో గడుస్తున్నాయి. ఆ టైంలో జరిగిన విషయం ఏంటంటే, సరిగ్గా పెళ్లి రేపనగానే మా నాన్నగారు బెయిల్ పట్టుకొచ్చారు. అది ఎట్లా జరిగింది అని అంటే, అప్పుడు జవహర్ అలీ గారు అని ఇప్పుడు కాకినాడ ఒక సీనియర్ మోస్ట్ లాయర్ అయింది ఈ రోజున. ఆ జవహర్ అలీ గారు జూనియర్ లాయర్గా ఉండేవారు అన్నమాట. ఆ టైంలో మా నాన్నగారు ఇచ్చిన శుభలేఖ పెళ్లికి ఇన్వైట్ చేశారన్నమాట. ఆ శుభలేఖ పట్టుకుని జడ్జి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది పెళ్లి జరుగుతుందండి, ఇదేంటి అని మ్యాటర్ చెప్తే, ఆ జడ్జి గారు మరి యేసు ప్రభు ఒక కృపలో అనుకుంటాను ఆ జడ్జి గారి మనసు మారటం, మరి పెళ్లి రేపనగానే మాకు బెయిల్ ఇవ్వటం జరిగింది. ఆ రీతిగా మా నాన్నగారు బెయిల్ పట్టుకుని ఎగ్జాక్ట్ ఆయన చెప్పండికి వచ్చారు. అంటే ఆయన ఏం చెప్పాడు నాతోటి, పెళ్లి రేపనగా బెయిల్ వస్తుంది అన్నాడు. అలాగే పెళ్లి రేపనగానే బెయిల్ వచ్చింది. నేను ఆశ్చర్యపోయి నాకు అసలు నమ్మసక్యంగా అయిపోతుంది. వెంటనే వెళ్ళి సార్ మీరు చెప్పినట్టు బెయిల్ వచ్చేసిందని నాన్నగారు వచ్చారు, బెయిల్ పట్టుకొచ్చారు, నేను ఆశ్చర్యపోతున్నాను అన్నాను. అయితే ఇంకేంటి హ్యాపీ కదా, మరి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా అని చెప్తున్నాను. నేను అన్నాను నాకు ఎలబుద్ధి కావట్లేదు అన్నాను. మా అన్నయ్య ఇంకో ఇద్దరు స్నేహితులు వాళ్ళు రెడీ అయిపోయారు. నేను మాత్రం ముందుకు వెళ్ళకపోతున్నాను. నేను వెళ్ళండి అన్నాను. అదేంటండి అన్నారు. నాకు ఎలబుద్ధి కావట్లేదండి అన్నాను. ఏమని అన్నాడు. లేదండి నేను జైల్లో వచ్చినప్పుడు పగతో వచ్చాను, ప్రతీకారంతో వచ్చాను, కానీ ఈ కొద్ది రోజులు మీరు మాట్లాడిన మాటలు నా జీవితంలో ఒక మార్పు తెచ్చినాయి. నాకు ఇప్పుడు ఎవరి మీద పగలేదు, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. మళ్ళా బయటికి వెళ్తే ఆ స్నేహితులతో చెడిపోతానేమో పడిపోతానేమో అనే బాధ నాకు వస్తుంది, కాబట్టి నేను బయటికి వెళ్ళడానికి ఇష్టం లేదన్నాను. అలా కాదండి, మీరు వెళ్ళండి, బయటికి వెళ్ళి ఒక బైబిల్ సంపాదించుకోండి, చదువుకోండి, అలాగే ఎక్కడైనా చర్చ్ ఉంటే వెళ్ళమన్నాడు. సరే దేవుని కృప బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత అన్నయ్య చెల్లి వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మా ఫ్రెండ్స్ వచ్చి ఎలా ఏం చేద్దాం అన్నారు. నేను మాత్రం వాళ్ళ నుంచి పక్కకు వచ్చేసాను. ఇందులో మన తప్పు కూడా ఉందిలేరా అని బయటకు వచ్చి కేసే జరుగుతుంది. అయితే నేను వాళ్ళతో స్నేహం చేయడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. నా మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, ప్రభువుని తెలుసుకోవాలి ఎలాగా, బైబిల్ చదువుకోవాలి ఎలాగా. అప్పట్లో ఈ బైబిల్ ఎక్కడ అమ్ముతారో కూడా మాకు తెలియదు. ఎందుకంటే ఒక క్రైస్తవ స్నేహితులు కానీ క్రైస్తవ ఫ్యామిలీ కానీ మాకు టచ్ లేదు. ఎందుకంటే అదంతా హిందూ బ్యాక్గ్రౌండ్తో ఉన్న ఫ్యామిలీ కాబట్టి మాకు యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళతో ఏమాత్రం పరిచయాలు లేవు. దాని గురించి ఈ బైబిల్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని చెప్పి అనుకున్న ఒక సంగతి గ్యాప్ వచ్చింది. ఎందుకంటే మేము జైలుకి వెళ్ళక ముందు మేము జ్యోతుల వారి ఇంట్లో అద్దుకునేవాళ్ళం. ఈ జైలుకి వెళ్ళక ముందు ఆ ఇల్లు ఎవరిదంటే వాళ్ళు చౌదరీస్ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో మేము అద్దుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రతి శుక్రవారం కూడా ప్రార్థన జరిగేది. శుక్రవారం ప్రార్థన జరుగుతూ సాయంకాలము ప్రార్థన జరిగేది. వాళ్ళ భక్తి వాళ్ళ ఇంటి వనరులు పెట్టుకునేవారు, మా సంబంధం లేదు. అయితే ఆ ఇంట్లో ఉన్నప్పుడు అటు జైలుకి వెళ్ళక ముందు అన్నమాట, ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ప్రేయర్ జరిగేది అన్నమాట. ఆ ప్రేయర్ జరిగేటప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, మేము అప్పట్లో సినిమాలు టీవీలు చిన్నవి ఉండేవి అన్నమాట. ఈ చిన్న పార్టబుల్ టీవీలు ఉండేవి. శుక్రవారం పాటలు వచ్చాయి, చిత్రలహరి అని ఒక పాటలు వచ్చాయి. ఆ పాటలు చూడడానికి మా ఇంట్లోకి దగ్గర 30-40 మంది వచ్చేవారు పక్కన వాళ్ళు ఆ పాటలు చూడడం కోసం. ఆ ఇంటికల్లా ఆవిడ ఏమందంటే, బాబు ఇల్లు అద్దెకిచ్చాము, ఇల్లుని సినిమా హాల్ కింద మార్చేశారు, ఓ పక్కన ప్రేయర్ జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది, కనీసం స్పృహోడం లేదు, మీకు కేకలేసేసి అల్లరి చేసేస్తున్నారు, ఇల్లు ఖాళీ చేసామంది. నాకు చాలా కోపం ఉండేది. ఎందుకంటే నాకు యేసుప్రభు తిరిగిన టైం అది. కాబట్టి నాకు ఎప్పుడు మా ఇంట్లో కత్తులుండి. ఎలాంటి కత్తులు అంటే, లారీ డ్రైవర్లో ఈ కటక్ ఏదంటే కలకట్టా వెళ్ళి నీకు ఏమైనా కావాలని అడిగితే మేమేం చెప్పేవాళ్ళం చేస్తాం, మీకు ఈ కంజర్ అంటారనమాట. ఒకరిని పొడిస్తే పేగు వెనక్కి రావాలన్నమాట. మాకు కత్తి అనేది లోనికి వెళ్ళిపోతుంది, బయటకు వచ్చేద్ది, కానీ ఏం చేయదు. కానీ కంజర్ అనేది ఏం చేస్తుందంటే ఇలా వెళ్ళి బస్ తర్వాత రిటర్న్లో పేగులు లాక్కొస్తుంది అనమాట. అలాంటి కత్తులు తెప్పించుకునేవాడు మేము. ఎందుకంటే మాకు అది ఇష్టంగా ఉండేది. ఆ కత్తులు పెట్టుకుంటే మాకు గొప్పగా ఫీల్ అయ్యి అలాంటి కత్తులు తెప్పించుకుని మా ఇంట్లో దాచుకునేవాళ్ళం మేము. అలాంటి కత్తి ఒకటి చేశాను, ఇంట్లోనే తెచ్చి ఆవిడ పేరు అజ్జరం అన్నమాట. వాళ్ళు ప్రభుని నమ్ముకుంటాం. చెప్పాను ఒకటే మాట అన్న, అద్దెకిచ్చావు, అద్దిస్తున్నాం, అద్దె పుచ్చుకో, ఎక్కువగా మాట్లాడావా నీ గొంతు కోసి చేతికిస్తానన్నాను. ఆవిడ వెళ్ళిపోయింది, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని. వెంటనే ఏడ్చుకుని లోనికి వెళ్ళిపోయింది. భయపడి పారిపోయింది అనుకున్నాను. సరే అయిపోయింది. ఆవిడ గుర్తొచ్చింది నాకు. ఎందుకంటే మేము ఆవిడే కదా ఆ ఇంట్లో ప్రేయర్ జరిగి ఆ ఇంటికి వెళ్తే బైబిల్ ఇస్తుందేమో నేను సరాసరి తిన్నాక ఆవిడ ఇంటికి వెళ్ళాను.
ఆవిడ ఇంటికి వెళ్తే నా రూపం ఇలా ఉండేది కాదు, గడ్డంతో భయంకరంగా చాలా చూడడానికే భయం వేసేది, అలాంటి రూపంతో ఉండేవాడు నేను. అయితే మళ్ళీ సరాసరి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే నన్ను చూడగానే ఆవిడ తలుపు వేసుకుంది. మళ్ళీ తలుపు కొట్టాను. ఏమమ్మా ఇలా వచ్చావుంది. లేదండి నాకు బైబిల్ కావాలన్నాను. బైబిలా? ఆశ్చర్యపోయింది ఆవిడ. ఎందుకంటే ఒకప్పుడు ఆవిడ తిట్టాను, దూషించాను, కత్తిచ్చి బెదిరించాను ఆవిడని. అలాంటి ఆవిడ నన్ను చూడి భయపడగానే బైబిల్ దేనికమ్మా అంది. అంటే కావాలన్నాను. కాల్ చేస్తావా అంది. చదువుకుంటాను అన్నాను. నీలో ఏ మార్పు ఎప్పుడు వచ్చింది అని అడిగింది. జరిగింది చెప్పాను. ఆవిడ ఒకటే మాట అంది, బాబు నీకోసం అనేక రాత్రులు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాయ్యా, నువ్వు మారాలని. నాకు ఆ మాటకి ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే బండబూతులు మాట్లాడాను, కత్తిచ్చుకుని చంపేస్తానన్నాను, అద్దెకిచ్చిన అది ఇంటివా అని ఆవిడ. కానీ నేను మారాలని ఆవిడ ప్రార్థన చేయటం, అసలు ఈ ప్రేమ, ఈ ప్రార్థన నాకు అసలు అర్థం కావట్లేదు. అసలు నాలో ఈ ఏదో తెలియనటువంటి బలమైనటువంటి ప్రభువులో నాకు లాగుతుంది. ఏంటి ఇంత దూషించాను, ఇంత తిట్టాను, ఇంత అన్నాను, నేను బాగుండాలని ప్రార్థన చేయటేటబ్బా అనుకున్నాను. ఆవిడ రోజు బైబిల్ ఇచ్చింది. బైబిల్ ఇచ్చి బాబు నీకు అర్థం అవ్వాలంటే సామెతల గ్రంథం కీర్తన చదువుకోమని చెప్పింది. చదువుకున్నాక నాకు అర్థమయ్యేది కాదు. సరే ఎక్కడైనా చర్చికి వెళ్తే బాగుంటుందేమో అనుకుని నేను అనుకునే టైంలో మా స్నేహితులు ఇంటి దగ్గర ఒక చిన్న స్తుతిగూడం పెడుతుంటే అక్కడికి వెళ్ళి ఆయన ఆహ్వానించారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు, బాబు ఎక్కడైనా చర్చికి వెళ్తున్నామా? లేదండి, ఎవరన్నా పిలిస్తే వద్దాం అనుకున్నాను అన్నాను. వెంటనే ఈ గాంధీనగరంలో ఉన్న హౌస్ పేరు విజయ్ కుమార్ గారికి నన్ను ఆహ్వానించారు. నన్ను ఆహ్వానించిన వ్యక్తి కృష్ణమూర్తి గారు, పౌలు మాస్టర్ గారు. వారి ద్వారా నేను హౌస్ పేరుకి వెళ్ళడం జరిగింది. అప్పటికే హౌస్ పేరు చాలామంది ఉండేవారు. చర్చిలో రోడ్డు పక్క ఇటుపక్క ఉండేది అనమాట. నేను అంత ఆసక్తిగా వెళ్ళేవాడిని కాదు, కానీ చర్చికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు అప్పటికి ఏదో గుర్తొచ్చలేను, చూశాను, అయిపోయింది. అయితే అప్పుడప్పుడు గుర్తొచ్చి వెళ్ళేవాడిని. ఒకరోజు నా లాస్ట్ బెంచ్లో కూర్చున్నాను అనమాట. అప్పటికి నాలో రోజుకి తాగకుండా పడుకునేవాడిని కాదు. రోజుకి 16-17 జర్దాకిళ్ళలు. ఇది త్రాగుడు ఎంతవరకు వెళ్ళిపోయిందంటే నాటు సారా తాగే వరకు వెళ్ళిపోయింది. నా జీవితం ఇలా పతనం అయిపోతుంటే నా తల్లిదండ్రులు అందరూ కూడా చాలా బాధపడ్డారు. ఈ పోలీస్ స్టేషన్ గొడవలు, ఈ కోర్టు కేసులు ఇంకా తిరుగుతూ ఉన్నాను. వాళ్ళు ఒకటే మాట అనుకున్నారు, మా అమ్మ అనేది, నువ్వు చిన్నప్పుడు నీకు ఒక వ్యాధి వచ్చిందిరా, చనిపోతావన్నారు, నువ్వు కళ్ళు తేలేసేసావు, నిన్ను తీసుకెళ్ళి బయట కొబ్బరి చెట్టుకి పడుకోబెట్టాను, ఇంటి వాళ్ళ ఆవిడ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలన్నారు, అంచేత కొబ్బరి పడుకోబెట్టాను, నువ్వు బతికేవు, అప్పుడే పోతే బాగుండు మాకు, నీ వల్ల మాకు తల వంపులను తల ఉంచుకునే పరిస్థితులు మాకు వస్తున్నాయని మా అమ్మగారు చాలాసార్లు ఆ మాట బట్టి తిట్టుతుండేవారు. నాకు బాధ వచ్చేది. కానీ ఈ ప్రభుని తెలుసుకున్న తర్వాత స్నేహాలు విడిచిపెట్టాను, కానీ వ్యసనాల్లో విడిచిపెట్టడం అనేది అంత ఈజీగా సాగలేదు. అలవాటు అవడం సులువుగా జరిగిపోయింది, కానీ దాంట్లోంచి బయట రావడం సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభుని తెలుసుకున్నాను కొత్తగా. నాకు తెలిసిన భక్తి ఏంటంటే, మా నాన్నగారితో పాటు నేర్చుకున్న భక్తి ఏంటంటే, మా ఇంట్లో చాలా ఫోటోలు ఉండి, దేవుడి ఫోటోలు. ఆ దేవుడి ఫోటోల దగ్గర మా నాన్నగారు చేసే భక్తి ఏంటంటే, అగరత్తులు వెలిగించడం, అన్ని ఫోటోలకి ఇలా దూపం తిప్పేయటం, అక్కడ గుచ్చేయటం, వెళ్ళిపోవటం. అదే మా భక్తి. అలాగే ఇప్పుడు నేను కొత్తగా ఏంటంటే, యేసు ప్రభు ఇష్టమైంది కదా, మార్కెట్లోకి వెళ్ళి యేసు ప్రభు ఫోటో కూడా తెచ్చుకున్న గోడకో మేకేసి ఆ ఫోటో తగిలించి పెట్టాను. ఇప్పుడు నాకు ఉన్న భక్తి ఏంటంటే, అందరూ సమానమైన దృష్టిలో, ఆ దృష్టిలోని ఈ అగరత్తులు వెలిగించి అలా తిప్పుకుంటూ వచ్చి యేసు ప్రభుతో వచ్చేటప్పటికి లోపల నుంచి ఒక స్వరం మాట్లాడేది. ఏం మాట్లాడేదంటే, రాత్రంతా తాగావు, రాత్రంతా చెడు పనులు చేసావు, పాపం పనులు చేసావు, మళ్ళా నాకు ఎలా నువ్వు సేవిస్తావని మాటలు వస్తూ ఉండే. ఇటు ఇన్ని ఫోటోల దగ్గర ఏమీ మాట్లాడలేదు, ఇక్కడికి వస్తే మాట్లాడుతున్నాయి. ఇది నాకు రోజు జరిగే సంఘటన. అప్పుడు అనేవాడిని, ప్రభువా నువ్వు కావాలి నాకు, రేపటి నుంచి మానేస్తాను, రేపటి నుంచి తాగను, రేపటి నుంచి ఇంకా సరిపెట్టుకుంటానని చెప్పి పొద్దున మొదలెట్టేవాడిని. మళ్ళీ ఉదయం మళ్ళీ నా పనుల్లో మళ్ళీ వెళ్ళిపోయి ఇంక తాగటం మామూలే, అలవాట్లు మామూలే. రాత్రి మళ్ళీ మా కథ మామూలే, రాత్రి మళ్ళీ అగర తిరిగించేవాడిని. అక్కడికి వస్తే మాట్లాడేవి. ఈ మాటలకి నేను అనేవాడిని, ప్రభువా నా వల్ల కావట్లేదు, నాకు ఏం చేయాలి తెలియట్లేదు, కాబట్టి మీరే నాకు సాయం చేయండి అని అనుకునేవాడిని. అలాంటి టైంలో ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్కి వెళ్ళడం జరిగింది. హౌస్ ఆఫ్ ప్రేయర్లో నేనెవరో పాస్టర్ తెలియదు, పాస్టర్ గారు నాకు తెలియదు. లాస్ట్ బెంచ్లో అప్పుడు ఏదో మధ్యలో వెళ్ళి కూర్చున్నాను, చివరిలో కూర్చుంటే పాస్టర్ సరాసరి మాట్లాడతాను. ఏమన్నారంటే, మీరు అనేక వ్యసనాలతో బంధించబడ్డారు, మీకు కానీ మీరు రావాలనుకుంటున్నారు, అది మీ వల్ల కాదు. ఎందుకంటే దురవ్యసనం అనేది దురాత్మతో వచ్చిన వ్యసనం. అది లోపల రావడం సులువు, కానీ బయటకు పోవడం అంత కష్టం. ఎందుకంటే అది మీ శక్తి సరిపోదు, మీ బలం సరిపోదు, మీ ప్రయాస సరిపోదు. అయితే దీనికి ఒకటే పరిష్కారం, మీరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి.
ఆ యేసు ప్రభు మాత్రమే మిమ్మల్ని ఆ వ్యసనాన్ని బయట రప్పించగలుగుతాడు. ప్రభువా నన్ను క్షమించు తండ్రి, ప్రభువా నా పాపాలు మన్నించు అని మీరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఆయన సహాయం కోరుకుంటే ఆయన ద్వారా మాత్రమే మీరు బయటపడతారని ఆయన చెప్పడం జరిగింది. అది మొదలుకొని నేను ఇంట్లో నాకు వచ్చేదాన్ని ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నాకు ఇష్టం లేదు, నీకు ఇష్టం కాదు, కానీ మానలేకపోతున్నాను అయ్యా అని అలా ప్రార్థన ఒక రోజులో మారిపోలేదు, కానీ దాదాపు కొన్ని నెలల సంవత్సరం వ్యవధిలో మొత్తానికి అన్ని వ్యసనాలు కూడా జీరో అయిపోయాను. అస్సలు ఒక వ్యసనం నాలో లేదు. అంత ఒక పెర్ఫెక్ట్ లైఫ్ నాలో స్టార్ట్ అయింది. ఒక పెర్ఫెక్ట్గా నేను లైఫ్ ప్రారంభించాను. అయితే నా యొక్క క్యారెక్టర్ విషయం వచ్చేటప్పటికి నేను తాగుతానని లేదంటే చెడ్డ ప్రవర్తనని నన్ను ఎవరు నమ్మేవారు కాదు. అలా నమ్మకలేని రోజుల్లో మా కుటుంబంలో కానీ ఎవరిలో నమ్మకం లేదు. ఒక రోజున నా జీవితంలో ఒక 150 రూపాయలు అవసరమైనవి. 150 రూపాయలు ఎవరితో చెప్పుకోలేను, అత్యంత అవసరం అది. ఆ 150 రూపాయల కోసం నేను అనేక మంది అడిగితే ఒక్కరు ఇవ్వలేదు. లాస్ట్కి ప్లాన్ బి అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక 50 అడిగాను. 50 రూపాయలు అడిగితే వాళ్ళు 50 కూడా, ఎందుకంటే అందరూ నా స్నేహితులు ఎవరో మందు తాగేవాళ్ళే. అరే మందు ఇప్పిందా రారా అన్నారు తప్పితే ఒక 50 రూపాయలు చేతిలో పెట్టలేదు. ఎవరన్నా నీకు కావాలంటారా ఇప్పింతాను అన్నారు, కానీ ఒక్కడు ఒక రూపాయి ఇవ్వలేదు. ఆ రోజంతా తిరిగాను, ఎవడు రూపాయి ఇవ్వలేదు. మా నాన్నగారు అడగలేను, ఆయన తలెత్తుకోలేను. అప్పుడు మా అమ్మ దగ్గర వచ్చి అడిగాను, అమ్మ నాకు 150 రూపాయలు కావాలమ్మా అంటే, ఏంట్రా అంటే నేను చెప్పలేనమ్మా నాకు 50 రూపాయలు 150 కావాలంటే, అప్పుడు మా అమ్మ ఒక ఇత్తడి సామాను ఒకటి నాకు ఇస్తే దాన్ని తాకట్టు పెట్టుకుని ఆ సమస్య పరిష్కారం అయ్యాను. ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే నా జీవితము ఒక్క 50 రూపాయలు కూడా విలువ లేదు. నా జీవితంలో నాకంటే ఒక విలువ లేదు. ఒక 50 రూపాయలు నాకు ఇవ్వలేకపోయారంటే నా బ్రతికి ఇదా అర్థమైంది. అప్పటి నుంచి ప్రార్థనలో ప్రభుని వేడుకుంటూ ముందుకు సాగుతున్నాను. తర్వాత దేవుడు ఫస్ట్ నా హృదయాన్ని తెరిచి నాలో మార్పు ఇచ్చాడు. బాగా సాగుతుంది. ఆ తర్వాత నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు ఈ త్రాగుడు వ్యసనాల్లోనే. అతని పేరు, ఆయన కంసాల్లో వర్క్ అయింది, బ్రహ్మాలు. ఆయన కూడా పేరు కృపారావు, కానీ ఆయన ప్రభుని నమ్ముకున్న వ్యక్తి కాదు. ఆయన ఎప్పుడు చిన్నప్పుడు పెట్టారట పేరు. మేము మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళం. అయితే ఆయన ఏం జరిగిందంటే కాకినాడలో ఇద్దరు కలిసి తాగుతూ తిరుగుతాం, బార్మెంట్లు మేము. అలాంటి ఆయన సడన్గా కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్ళిపోయి ఒక సంవత్సరంలోనే ఆయన డెవలప్ అయిపోయి ఒకసారి మమ్మల్ని పిలిచాడు, వెళ్తే ఆయన అన్నాడు, నేను బాబాని నమ్ముకున్నానండి, నా లైఫ్ మారిపోయింది, ఇంత అంత కాదు, ఇదిగో చూడండి ఇల్లు కొనుక్కున్నాను, మేడలుగా ఎన్నో, మొత్తం అద్భుతం అనమాట. నిజంగా 1 yearలో అంత ఎలా మారి నాకే తెలియదు. ఎందుకంటే అసలు ఏమీ లేకుండా కాకినాడ నుంచి వెళ్ళిన వ్యక్తి ఒక ఇల్లు కొనుక్కున్నాడు, బంగారం, వస్తువులు, బోల్డంత వెహికల్స్ అన్ని వచ్చేసినాయి ఒక సంవత్సరంలోనే. నాకు బాబా అని చెప్పేవాడు, నేను దాన్ని పట్టించుకున్నాను కాదు. తర్వాత కొవ్వూరు రాజమండ్రి గుడి ఉంది, అక్కడ తీసుకెళ్ళి చూపించాడు, నాకు ఇక్కడికి వస్తున్నానండి నాకు అంటాడు, బాగానే ఉంది, నేను పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆ రాత్రి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళంతా నాకు త్రాగుడు ఫ్రెండ్స్ కదా, ఆ ఊరు వెళ్ళిపోయిన తర్వాత మేఘాలయ అని ఒక బార్ ఉంది పైన రాజమండ్రి కోటి రాష్ట్రం ఆపోజిట్లో, అక్కడ నన్ను పిలిచారు భోజనానికి. రాత్రికి పైకి వెళ్ళాను. అందరూ కూడా ఏమన్నారంటే, ఈ మందుపాటి అరేంజ్ చేస్తాము రా కూర్చోమన్నారు. సారీ అని చెప్పాను. సారీ, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, మీరు 1 కోటి రూపాయలు అక్కడ పెట్టినా నేను మందు తాగనన్నాను. అదేంటిది, మనం కలిసి తాగాం, కలిసి తిరిగాం, ఇది ఎప్పుడు జరిగిందంటే నా ప్రభు నాకు ఇచ్చిన ఘనత ఇదే, నాకు ఇది చాలు, కనీసం గ్లాసు వాసన మూత కూడా చూడన్నాను. అంటే ఎంత మార్పు వచ్చిందా అందరు. ఒక్కసారి మా కోసం తాగాను, ఒక్కసారి కాదు కదా, మీరు ఎంత చెప్పినా తాగను, కనీసం మీ మధ్య కూర్చుని డ్రింక్ కూడా తాగనన్నాను. అంత గట్టిగా చెప్పాను. అక్కడి నుంచి వచ్చేసాను. అయితే ఇక్కడ నేను చెప్పబోయి ఎందుకు చెప్తున్నానంటే, అతను మరి నా జీవితంలో అన్నాడు, నేను బాబాని నమ్ముకున్నాను, నాకు ఇల్లు వచ్చేసి అన్ని వచ్చేసి అన్నాడు. అయిపోయింది. తర్వాత నా ప్రభు అయితే మొదటి నాలో వ్యసనాలు మార్చాడు, బ్రతుకు మార్చాడు. అప్పుడు ఆయన దీవించాడు. అన్ని అలవాట్లు పోయిన తర్వాత అప్పుడు నన్ను ఆశ్రయించి మొదలుపెట్టాడు. ఎలా ఆశ్రయించదు అంటే, ఇప్పుడు చెప్పడానికి సైన్ సరిపోదు, కానీ ఒక్క 1000 రూపాయల పెట్టుబడితో ఆ రోజుల్లో 60,000 రూపాయలు సంపాదించింది. ఒక 1000 రూపాయలు, అది పాపం లేదు, మోసం లేదు, ఎటువంటి కుట్ర లేదు. అలాగ నేను ఒక నీతిగా సంపాదించాలంటే ఎలా జరిగింది అనుకున్నంతటే, నేను మెకానిక్ పని చేసేవాడిని. మెకానిక్ పని చేస్తూ నేను అప్పుడప్పుడు చర్చికి వెళ్తూ ఉండేవాడిని. ఆ చర్చిలో మాటలను బట్టి నేను నాలో మార్పు వచ్చి, ఫస్ట్ నాలో వ్యసనాలు మార్పు వచ్చింది, వ్యసనాలు మానేశాను. కానీ నేను మెకానిక్ ఫీల్డ్లో ఉండేవాడిని. మెకానిక్గా ఉంటూ నేను చేసే వెహికల్స్ అన్నీ కూడా ఈ చేపల కంపెనీలు, రైలు కంపెనీ వెహికల్స్ అన్నీ కూడా కూలింగ్ బాక్సులు, అవి ఎమర్జెన్సీ వెహికల్స్ అవి. ఆ వెహికల్స్కి నేను స్పెషలిస్ట్గా పనిచేసి నేను మెకానిక్ పనిచేసేవాడిని. అయితే ఆ రైలు కంపెనీ ఓనర్లు అందరూ కోటీశ్వర్లే.
ఈ డ్రైవర్లు వచ్చేమనేవారు అంటే, అన్నయ్య నాకు ఎలాగైనా నువ్వు దాంట్లోంచి ఎంతో కొంత నాకు అంటే యాక్చువల్గా బండి పెడితే వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వాలి. అలాంటి వాడేం చెప్పాడు, బండి పెట్టుకొచ్చి రిపేర్ వచ్చింది కదా, రిపేర్ లేక రిపేర్ అని చెప్పేసి నేను డబ్బులు ఇవ్వాలన్నమాట. ఎలాగ ఇవ్వాలి, సామాన్ తెచ్చేవని చెప్పడానికి అలా ఓనర్ చెప్పి అలాగా షెడ్కి వచ్చేవారు, బండి పెట్టేవారు. ఆ బేరింగ్ పోకపోయినా పోయింది చెప్పడం, కొత్త తెప్పించేయడం, మరి వెనక్కి ఇచ్చేయటం, క్లచ్ పెట్టి పోకుండా పోయింది చెప్పడం, అది వెనక్కి ఇచ్చేయటం. ఆ డ్రైవర్కి ఒక 1000 రూపాయలు, నాకు 1000 రూపాయలు, బాగానే ఉండేది. ఇలా సాగిపోయేది. కానీ ప్రభువుని చర్చికి వెళ్తున్నప్పుడు వ్యసనాలు అయిపోయిన తర్వాత ప్రభు అన్నాడు, నువ్వు చేసే మోసం బాగోదన్నాడు. చేసే మోసం బాగోదంటే నిజమే, అది మోసం నాకు అర్థం కాలేదు. ప్రభు చెప్తే అర్థమవుతుంది, నిజమే ఇది మోసమే. మరి ఎలా మానేయమంటావు ప్రభు? మానేయాలి, నువ్వు మానేయి, నేను దీవింతానన్నాడు. అది నాకు కష్టమైపోయింది. ఎందుకంటే ఈ డ్రైవర్లందరికీ కూడా ఈ డబ్బులు అలవాటు పడిపోయినాయి. ఒకరోజు నేను చేయను ఈ పని అంటే ఒక్కడు నా దగ్గర రాడు. అప్పుడు నేనేమైపోవాలి, నేను బాగా ఎలా ప్రశ్నించుకోవాలి, నాకు అర్థం కాలేదు. అటువంటి టైంలో సరే ప్రభు చెప్పాడు కాబట్టి ఆయన మాట విందని చెప్పేసి నేను మొత్తం ఈ మోసం అనేది మొత్తం పక్కన పెట్టేసాను. వాళ్ళు చెప్పాను, ఈ రోజు మొదలుకొని మీ వెహికల్ పట్టడానికి రిపేర్ అంతవరకే, నేను అది పోయింది ఇది పోయింది చెప్పను, నేనేం చేయనన్నాను. అలాగైతే మీరు రామన్నారు, రాకపోతే పర్లేదు అన్నాను. అలా 3 నెలల పాటు నేను ప్రార్థనలో కనిపెట్టి కూర్చున్నాను. ఆ తర్వాత దేవుడు నన్ను దీవించాడు. ఎంత దీవెనంటే, ఒక్క 1000 రూపాయల పెట్టుబడి, ఒక్క 1000 రూపాయల పెట్టుబడితో 60,000 రూపాయలు స్టార్ట్ అయింది నా బిజినెస్ స్టార్టింగ్. అంటే వెహికల్స్ కొనటం, అమ్మటం. అది చాలా అద్భుతమైన విషయం అన్నమాట. ఒక వెహికల్కి అడ్వాన్స్ ఇచ్చాను. ఆ వెహికల్ విజయవాడలో సామాన్లు కొన్నాకి వెళితే ఆ వెహికల్ ఎవరు కొనట్లేదు దాన్ని. ఎవరు కొనకపోతే ఆ షాపర్ అన్నాడు, ఏమంటే ఆ వెహికల్ అక్కడ అమ్మేస్తారంట, మీకేమైనా కావాలంటే నా దగ్గర డబ్బులు లేవంటే చూడండి అన్నాడు. సరే అని బలవంతంగా నా కూడా వచ్చిన అబ్బాయి ఆ బండి బేరం ఆడేసాడు 1,90,000కి. అది సరదాగా మాట్లాడుతున్నాడు. నాకు వచ్చిన నా ఫ్రెండ్ ఏంటి సరదాగా అడిగేస్తాను, నాన్న మన జైల్లో రూపాయి డబ్బులు లేవండి, దాన్ని ఎలా అడుగుతారంటే ఊరికి నేను అన్నాడు. 1,90,000 అడిగితే ఆయన 2,60,000 చెప్పిన వ్యక్తి 1,90,000 అడగగానే ఇచ్చేస్తాను డబ్బులు ఇమ్మంటే నాకు డబ్బులు లేవు, 1000 రూపాయలు ఉంది. ఆ 1000 రూపాయలు తీసి ఆయనకి అడ్వాన్స్ ఇస్తాం. ఇచ్చేసాం. కానీ నా బాధ అంతా ఏంటంటే 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను, ఇలా బాధపడుతున్నాను. నేను ఊర్లోకి వచ్చాను, మరుసటి 3 రోజులు ఏం జరిగిందంటే, ఎక్కడ 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చామో అదే వెహికల్ కావడం కోసం వేరే వచ్చారు. వాళ్ళకి ఏంటంటే సేమ్ వెహికల్ కావాలి, కానీ ఆ వెహికల్ దొరకట్లేదు. అయితే ఆ వెహికల్ ఉందని చెప్పాను, తేవడం టైం పడుతుందని మేము కొన్నాం, తేవడం టైం పడుతుంది అంటే వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఎక్కడ కొన్నా పర్లేదండి, మరి రేట్ చెప్పండి. వాళ్ళు మీనా బిస్కెట్ కంపెనీ అని భీమవరంలో చాలా పెద్ద కంపెనీ భీమవరాన్ని. ఆ మీనా బిస్కెట్ కంపెనీ ఓనర్కి అవి చూపించుకొని అన్నాడు, నాకు ఇలాంటి బండే కావాలండి, నాకు ఎంత డబ్బు అయినా పడదంటే, ఈ మధ్యలో మీడియాట్ అన్నాడు 2,50,000 ఇస్తారని అడిగాడు. నేను ఊహించలేకపోయాను. 2,50,000 అడగకుండా 2,50,000 రేట్ పెట్టేశారు, 2,50,000 డబ్బులు ఇచ్చేసారు, వాళ్ళు డబ్బు పెట్టారు. ఆన్ ది స్పాట్లో ఒకే ఒక వెహికల్లో 60,000 రూపాయలు ప్రాఫిట్ ఆ రోజుల్లో. అది కొన్నాము. ఆ తర్వాత భీమవరం ఆనంద సీబోర్డ్ కంపెనీలో అక్కడి నుంచి వెహికల్ కొన్నాం, దాంట్లో 1,00,000 రూపాయలు లాభం. అలా ప్రతి దాంట్లోంచి లక్ష లాభం. అద్భుతంగా నేను ఊహించుకోలేకపోయాను. ఒక ఇమీడియట్లుగా నా బంధువులు, నా స్నేహితులు, మా తల్లిదండ్రులు అందరూ అత్యున్నతగా నన్ను దేవుడు పైకి నింటేశాడు. అద్భుతం. అయితే డబ్బు సంపాదించను బాగుపడ్డా. అప్పుడు దేవుడు అన్నాడు, ఎవరి వద్ద అన్యాయంగా సంపాదించి తిరిగి ఇచ్చామన్నాడు. ఇది పెద్ద ప్రశ్న అయిపోయింది. ఎందుకంటే నన్ను దీవించింది ఆయనే, ఇచ్చింది ఆయనే. ఇప్పుడు ఎవరి వద్ద అన్యాయంగా సంపాదించావో వాళ్ళు తిరిగి ఇచ్చామన్నాడు. ఇప్పుడు ఏంటంటే కాకినాడలో నా పేరు చిన్న అని పెద్ద నోటెడ్ నేము. ఏంటంటే చిన్న అంటే ఒక మంచి మెకానిక్, స్పెషలిస్టు, ఒక మంచి గుర్తింపు ఉంది. కానీ ఈ రోజున వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ వెహికల్స్ రిపేర్ చేసి నేను మోసం చేశానండి, తిరిగి ఇచ్చేస్తానంటే రేపు వాళ్ళ ముందు దోషిగా ఉంటాను కదా. అలా ఎందుకు ప్రభు, మానేశాను కదా, మోసం మానేశాను, వ్యసనం మానేశాను, ఇంకేంటంటే నువ్వు క్లియర్ అవ్వాలి అంటే, నేనంటే అలా కదా, వాళ్ళ ముందు నేను తక్కువైపోతాను అనుకుంటా, నువ్వు వాళ్ళ ముందు చూసుకుంటా, నా ముందు చూసుకుంటావు అన్న. నేను కాదు అడగాలన్నాడు. నాకు నువ్వే కావాలి ప్రభు అన్నాను. అయితే నేనే కావాలనుకుంటే తిరిగి ఇచ్చామన్నాడు. అప్పుడు కాకినాడలో ఎక్కువగా పనిచేసిన కంపెనీ ఎవరంటే కళ్యాణి మెరియన్. వాళ్ళది తమిళనాడులో నుంచి వచ్చిన సెలవరాజు గారని, వాళ్ళు తమిళన్స్ వాళ్ళకి ఎక్కువ వెహికల్స్ ఉండి ఆల్ ఓవర్ ఇండియా అంతా బ్రాంచ్లు ఉన్నాయి వాళ్ళకి. ఆ వెహికల్స్ ఎండి గారు ఎక్కడంటే కాకినాడ భాష స్కూల్ ఆపోజిట్లో ఇప్పుడు పెద్ద బిల్డింగ్ కావాలి, అందులో ఉండేవారు అనమాట. నేను ప్రభు చెప్పిన బట్టికి నువ్వు యావరేజ్ క్యాల్కులేషన్ చేస్తున్నాను అనమాట. క్యాల్కులేట్ చేసుకుని అప్పుడు అంటే ఆ రోజుల్లో ఉన్న వ్యాపారం, ఆ డబ్బు అంతా నేను క్యాల్కులేషన్, ఆ డబ్బులన్నీ నేను ఒక అమౌంట్ రఫ్ అమౌంట్ వేసుకుని ఒక డీడీ తీసి ఆ కంపెనీ వాళ్ళని ఇంటికి వెళ్ళాను. ఎందుకంటే ఆయన ముందు ఏమంటాడో తెలియదు, ఇన్ని వెహికల్స్ మోసం చేశామంటే నా మీద ఏమనుకుంటాడో ఏటో, సరే ఏమన్నా కొట్టినా వాళ్ళు తిట్టినా వాళ్ళు ఏమన్నా వాళ్ళని చెప్పేసి ఆ అమౌంట్ తీసుకుని వెళ్ళి ఫస్ట్ లెటర్ ఇచ్చాను. లెటర్ ఇస్తే ఆయన తమిళ్ చదువుకోలేడు, పక్కన చదివితే ఆయన అన్నాడు, నేను రాశానంటే, సెలవరాజు గారు మీ కంపెనీలో నేను పనిచేసినప్పుడు నేను చాలా మోసం చేసిన డబ్బు ఇంతవరకు సుమారుగా ఉందని అనుకుని ఇస్తున్నాను మీకు,
నేను యేసు ప్రభుని తెలుసుకున్నాను. ప్రభుని తెలుసుకున్నాను కాబట్టి నా మనస్సాక్షి అంగీకరించట్లేదు. కాబట్టి నన్ను క్షమించండి. నేను తెలియచేసిన తప్పు మన్నించండి. కాబట్టి ఈ డబ్బు మీరు తీసుకుంటారని ఆ లెటర్ రాశాను. ఆయన ఆశ్చర్యపోయాడు. నేను ఏంటంటే ఆయన పెద్ద కోటేశ్వర్లాళ్ళు చాలా ఖరీదైన సోఫాలో కూర్చున్నాడు ఆయన. నేనేమో ఆయన ముంచి ఇలా చేతులు కట్టి నుంచున్నాను. ఆయన అన్నాడు ఒక మాట, చిన్న నువ్వు అక్కడ చేతులు కట్టి నుంచి నా పక్కన కూర్చో అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అప్పుడేమన్నానంటే ఆయన కొడతాడేమో, తిడతాడేమో, మాట అంటాడేమో అనుకున్నాను. కానీ ఆయన ఒకటే మాట అన్నాడు, నీలంటోడు చేతులు కట్టి ఉంచోకూడదు, నా పక్కన నుంచి కూర్చోవాలని. నాకు అర్థం కాలేదు. ఏమంటే నీకులా మన దేశం అంతా మారిపోతే మన దేశం ఎంత బాగుంది చెప్పన్నాడు. ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. అక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, అద్భుతమైన విషయం ఏంటంటే, వాళ్ళ ఇంట్లో పూజ జరుగుతుంది. ఏం పూజ అంటే వాళ్ళు కల్కి భగవాన్ భక్తులు వాళ్ళు. ఈ కల్కి భగవాన్ భక్తులకి వాళ్ళు ఏదో పూజ జరుగుతుంది. ఆయన ఒక్కడు తాగలేదు. ఇంట్లో వాళ్ళ భార్య, పిల్లలు, పంతులు గారిని అందరూ పిలిచేసాడు. రెండు అన్నాడు. రెండు అందరూ వచ్చారు. ఈ అబ్బాయి మన కంపెనీ మెకానిక్ పని చేసి మోసం చేశాడంట, చాలా తప్పు చేశాడంట. అవన్నీ కూడా ఇంత అమౌంట్ పోగేసి నాకు తిరిగి ఇచ్చేస్తాడు. ప్రభుని నమ్ముకున్నాడు, ఈశ్వరుడు నమ్ముకుని మారిపోయిన జరిగిస్తాడంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అందులో మరి ఏమన్నాడు, ఎవరో పూజారి గారు, పంతులు గారు, ఆయన ఏమంటాడంటే, అయ్యా నేను లోన్ పూజ చేస్తున్నాను కదా, మీ డబ్బు వచ్చేస్తున్నాడు. నేను పూజ చేస్తున్నాను కదండి, నేను పోయిన డబ్బు వెనక్కి వచ్చేస్తున్నాడు ఈయన. అంటే అప్పుడు ఈయన ఎవరన్నాడంటే, ఈ శివరాజు గారు, ఓకే నువ్వు పూజ చేస్తున్నావు, డబ్బు వెనక్కి వచ్చేస్తున్నావు, నేను మోళ్ళు మోసం చేస్తున్నాను, ఇప్పుడు నేను ఎవరు తిరిగి వెళ్ళదు అన్నాడు ఆయన. నా రైలు వ్యాపారంలో బోళ్ళు మోసం ఉంది, నేను ఎవరు తిరిగి వెళ్ళదు కదా, కానీ అలా మారడం ఎంత గొప్ప అన్నాడు. కాబట్టి ఆ రీతిగా దేవుడు నా జీవితంలో అవన్నీ సరి చేసుకున్నాను. ఎవరికైనా తిరిగి ఇచ్చేస్తాను. ఒక ఆయన మాత్రం బాధపడ్డాడు. ఎందుకంటే ఆయన శేఖర్ గారని నాకు చాలా క్లోజ్గా ఉండేవాడు. చిన్న నువ్వు అంటే నాకు అభిమానం, నమ్మి బండి పంపించేవాడిని, నా సొంత తమ్ముడు వస్తున్నాను, ఇలా చేసేవని చెప్పడం నాకు కొంచెం బాధగా ఉంది, అది చెప్పకపోతే బాగుండేమో అన్నాడు. సరే ఆయన బాధపడినా ఏమన్నా నా ప్రభుని సంతోషపరిచి చాలనుకున్నాను. ఆ రీతిగా నా జీవితంలో ఆ పాప వ్యసనాల నుంచి కానీ, లోకం నుంచి పాప అన్నీ కూడా శుద్ధి అయిపోయి ఒక పెర్ఫెక్ట్గా లైఫ్లోకి వచ్చినప్పుడు అప్పుడు నేను యేసు రక్షణ, అప్పుడు దాకా ఏంటంటే 88లో నేను జైల్లోకి వెళ్ళడం జరిగింది. 98లో నేను బాప్తిసం పొందాను. అంటే ఈ 10 సంవత్సరాల టైం అని కాదు, కానీ ఈ 10 సంవత్సరాల్లో వాక్యం ద్వారా మార్పు చెందాను. ఒకటి అన్ని విడిచిపెట్టి ప్రత్యేకమైన జీవితం జీవించడానికి ఇష్టపడ్డాను. ఆ 98 సంవత్సరంలో నేను రక్షణ పొందాను. మనసు పొంది రక్షణ పొందిన తర్వాత అక్కడ పాస్టర్ గారు నాకు అబ్రహాం అని పేరు పెట్టారు. ఆ పేరు పెట్టిన తర్వాత నా వ్యక్తిగత జీవితంలో నేను మా ఇంట్లోనే ప్రతి సాయంకాలం కూడా చిన్న ప్రార్థన పెట్టుకునేవాడిని. ఆ ప్రార్థన పెట్టుకుంటూ అనేకలను ఆకర్షించేవాడిని. ఆ నాలో కలిగిన మార్పును చూశారు మా నాన్నగారు, మా అమ్మగారు. ఎందుకంటే ఎంత చెడిపోయినా వాళ్ళు తెలుసు, ఎంత పాడిపోయినా వాళ్ళు తెలుసు. అలాంటి వాడు మారినని ఒక సంతోషమైంది. అయితే ఈ సువార్త వాళ్ళు చెప్పేవాడిని, మా నాన్నగారికి, అమ్మగారికి, అందరికీ చెప్పేవాడిని. అలా వాళ్ళందరూ సువార్త చేసి మరి నా ద్వారా తర్వాత నా భార్య నమ్ముకుంది. మా భార్య కూడా విగ్రహారాధన కుటుంబమే, వాళ్ళు ప్రభుని తెలియదు. మా పెళ్లి కూడా అన్నవరం గుళ్ళు జరిగింది. ఎందుకంటే మా మాయ గారు మేము అలా చేయమన్నారు. ఎందుకంటే విగ్రహారాధన పెళ్లి జరిగింది. పెళ్ళైన వెంటనే మేము తిరుపతికి గుడికి వెళ్ళాము. ఇవన్నీ జరిగినాయి. అయితే తర్వాత నేను ప్రభులోకి వచ్చిన తర్వాత నేను కంప్లీట్గా 98లో బాప్తిస్తున్నాను. అంతకుముందు జరిగిన సంఘటన ఏంటంటే, నా జీవితంలో ఒక స్టేజ్ వరకు అంటే అంతా ఒకటే అనే భావన బలంగా ఉండేది. అలాంటి టైంలో పెళ్ళైన ఏడాదిన్నర ఇప్పుడు బాబు పుట్టాడు. నాకు విపరీతంగా కిడ్నీ నొప్పి ఎక్కువైపోయింది. చాలా భయంకరంగా భరించలేకపోయాడిని. ఆ కిడ్నీ నొప్పి ఎంత బాధ అంటే ఇంక భరించలేకపోయాడిని. ఆ నొప్పి భరించలేకపోతే అప్పట్లో అశ్విన్ నర్సింగ్ హోమ్ అని ఆయన డాక్టర్ గారు, సత్యనారాయణ గారు నాకు అనాఫోర్ట్ ఒక ఇంజక్షన్ చేశారు. ఆ ఇంజక్షన్ చేయగానే రిలాక్స్ అయింది. నేను ఏం చేసిన, అప్పుడు దాకా నా బిజినెస్ పని మీద అలా తిరుగుతుండేవాడిని. తిరుగుతుండలో దారిలో వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేశానంటే, ఫస్ట్ టైం ఇంజక్షన్ చేయడం అలవాటు చేస్తున్నాను. అన్నప్పుడు ఒక ఇంజక్షన్ కొనుక్కోవటం, జోబులో పెట్టేసుకుని, అప్పట్లో గాజు సిరంజిలు అనమాట. ఆ గాజు సిరంజిలో ఆ ఇంజక్షన్ తీసుకోవడం, తొడక పొడుచుకొని ఇంజక్షన్ చేసుకోవడం, నొప్పి వచ్చేది, ఇంజక్షన్ చేసుకోవడం రిలాక్స్ అయ్యేది. అలా రాను ఏమైందంటే ఇంజక్షన్ బాడీకి అలవాటైపోయి తర్వాత నాకు పెయిన్ తగ్గలేదు. ఈ సంగతి తర్వాత చెప్పాను. డాక్టర్ గారు నన్ను తిట్టారు, ఏదో ఒకసారి ఎమర్జెన్సీగా చేసామంటే రెగ్యులర్గా చేసుకోమని కాదు, ఒకసారి వెళ్ళి చూపించుకోమంటే. అప్పుడు యూరాలజీ స్పెషలిస్ట్ బాదం సురేంద్రబాబు గారికి మేము వెళ్ళాము. బాదం సురేంద్ర మొత్తం అన్ని పరిశీలన చేసి, అమ్మ నీకు కిడ్నీ పాడైపోయిందమ్మా, అది క్రిటికల్గా ఉంది, నువ్వు కష్టమైన పొజిషన్ ఇప్పుడు, ఇది నువ్వు హాస్పిటల్ జాయిన్ అయిపోయి చెప్పేసి నాకు జనరల్ హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్ అప్పట్లో ఈ ఎమర్జెన్సీ వాడు పక్క ఉండేది. అక్కడ నాకు షీట్ ఇచ్చారు. నా భార్య ఏమో, మాది లవ్ మ్యారేజ్, ఎందుకంటే ఆ ఇంట్లో ఇష్టం లేకుండా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. దానివల్ల
మా ఇంట్లో సపోర్ట్ కూడా నాకు లేదు. కేవలం ప్రభుదేవాన్ని నేను ఇలా రావడం జరిగింది. మరి నన్ను నమ్ముకున్న భార్య అప్పుడు ఇంక ఎదగలేదు, కొంచెం కొంచెం మార్పులో వస్తున్నవాడిని అన్నమాట 92లోని. ఆ తర్వాత 93లో జరిగిన సంఘటన ఇది. అప్పుడు నేను ఈ పెయిన్తో చాలా బాధపడుతున్నాను. డాక్టర్ గారు ఏమో కష్టమన్నారు, జాయిన్ అయిపోమన్నారు. తర్వాత నా భార్య ఏమవుతుంది, పిల్లడు ఏమవుతుంది, ఒక భయంగా నాలో వచ్చి నేను మర్చిపోలేను సంగతి అది కూడా. ఎందుకంటే ఆ తమ్మని దగ్గర ఏడ్చుకుంటూ అలా కూర్చుని, ప్రభువా నన్ను క్షమించు, పాస్టర్ గారు వాక్యం చెప్పేవారు, యేసు ప్రభువే నిజమైన దేవుడు అని ఇలా ప్రత్యేకించి చెప్తే నేనేమో అందరూ ఒకటేలే ఏం కాదన్నట్టుగా కొంత నాలో అటు ఇటు కొనసాగాను. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నాను, ప్రభు నన్ను క్షమించినైనా నిజమైన దేవుడు అని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నా హృదయంలో నేను అంగీకరిస్తాను. ప్రభు నీకు ఇష్టంగా ఇంకా ఏమైనా అవన్నీ కూడా తొలగించమని నేను వేడుకున్న రోజున నాలో ఆ గొప్ప మార్పు వచ్చిందన్నమాట. ఆ స్వస్థత ఎన్నగలిగింది. దాదాపు 92 నుంచి ఇప్పుడు 2025 ఇప్పుడు దాకా నాకు ఆ నొప్పి నుంచి చూడలేదు, ఆ బాధ నాకు తెలియదు. కిడ్నీ కూడా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అంత స్వస్థ ఇచ్చాడు ప్రభు. అది మరి నాలో పూర్తి సంపూర్ణ మార్పు వచ్చింది. తర్వాత నేను యేసు ప్రభుని 98లో నేను ఆయన రక్షకుగా అంగీకరించాను. తర్వాత నా లైఫ్లో సువార్త చేయడం మొదలుపెట్టాను. అందుకని నేను చర్చి పెట్టలేదు, కానీ నాకు యేసు ప్రభు అంటే ఇష్టం. నాకు అది చెప్పిచ్చి ఒక మాట చెప్పాలంటే యేసు ప్రభు నాకు తెగపిచ్చి, ఎందుకంటే ఆయన నా జీవితాన్ని మార్చాడు. ఆయనే లేకపోతే నా బ్రతికలేదు కదా. ఎందుకంటే నేను జైల్లో ఉన్నప్పుడు నా బ్రతికలాంటిది, బయటకు వచ్చి చంపాలన్నా వాళ్ళు చంపుతాను, వాళ్ళు చచ్చిపోతాను, నాకే తెలియదు కదా. కాబట్టి అలాంటి నాశనమైపోయే జీవితాన్ని నన్ను బాగు చేశాడు, వ్యసనాన్ని విడిపించాడు, ఒక కొత్త జీవితం ఇచ్చాడు, ఒక విలువ లేని జీవితానికి. ఎందుకంటే చెప్పాను మీకు ఇందాక, నా జీవితంలో 50 రూపాయలు ఇచ్చిన లేడు. ఎందుకంటే నా విలువ లేని జీవితం. మా నాన్నగారు అన్నారు, నేను జామీన్ సంతకం పెట్టమన్నారు ఆయన షూరిటీకి ఫైనాన్స్ కంపెనీలో. అంటే అలాంటి నా జీవితం ఇది. అలాంటి దేవుడిని దీవించిన తర్వాత ఇదేనా ఇలాగ ఒక ఫోన్ చేస్తే లక్షలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఇలా సంతకం పెట్టకుండానే నా ఇంటికి లక్షలు తెచ్చి ఏదైనా వ్యాపారం చేసి ఇప్పటికీ వ్యాపారం చేస్తున్నాను. నా వ్యాపారానికి ఇప్పటికి ఎంత డబ్బు కావాలన్నా సరే అలా అడిగితే చాలు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? అది నమ్మకం. ఆ నమ్మకం ఎవరు వస్తాను? ప్రభు వల్ల వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు ఆ యేసు ప్రభు లేనప్పుడు నా జీవితం విలువ లేనిది, ఎన్నిక లేనిది, గౌరవం లేనిది. ఆయన తెలుసుకున్న నాలో ఒక నమ్మకం, గౌరవం, విలువ, సొసైటీ నాకంటే ఒక పేరు వచ్చింది. ఇది కేవలం అది యేసు ప్రభు ద్వారా కలిగింది. కాబట్టి అందుకే ఆయన నా గౌరవం, పిచ్చి, అభిమానం అన్నమాట. అందు గురించి యేసు ప్రభు అంటే నేను చాలా ఇదిగా నమ్మేవాడు అనమాట. అలాగే నా జీవితంలో ఇంకొక సంఘటన, యేసు ప్రభువులో రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటే నేను చెప్పలేను, చాలా కారణాలు, భిన్నమైన కారణాలు. ఎందుకంటే మా అమ్మగారుకి ప్రభు తెలియదు, వాళ్ళ భక్తి హిందూ ధర్మంలో ఉన్న భక్తి, వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళు చేసే పనులు ఉండే. అంటే నాకు ఒంట్లో బాగలేదనుకోండి, మా అమ్మ ఏం చేసేదంటే ఒక ఇత్తడి జొమ్ము పట్టుకొచ్చేది. ఇత్తడి జొమ్ము పట్టుకొచ్చి దాంట్లో పసుపు నీళ్ళు వేసేసి, ఎండుమిరగలు వేసేసి, ఏదో తలెంటుకలు వేసేసి నా చుట్టూలా తిప్పేసి అది బయటకు పారబోస్తుంది. అలా ఎందుకు పోస్తుంది నాకు తెలిసేది కాదు, నాకు అర్థం కాదు. ఎందుకంటే తెలియని వయసు నాకు చిన్నప్పుడు అదే పనిచేస్తుంది మా అమ్మ. మాకు ఒంట్లో బాగోపోతే అదే పనిచేస్తుంది మా అమ్మ. నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత అప్పుడప్పుడు చర్చికి వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత అసలు అమ్మ ఈ పని చేస్తుందని అడిగాను రోజున. అమ్మ మాకు ఒంట్లో బాగోపోతే నువ్వు వచ్చి ఇలాగా ఈ నీళ్లు తిప్పేసి బయట ఉప్పేస్తున్నావు కదా, అసలు ఏంటని అడిగాను. అడిగితే మా అమ్మ ఒకటి చెప్పింది, ఏం లేదురా నీకు పట్టిన దురాత్మ, ఎలా తిప్పేస్తే వదిలేస్తుంది, ఇది నీటిలోకి వచ్చేస్తుంది, ఆ నీళ్లు నాలుగు జంక్షన్ పంపేస్తే ఫస్ట్ ఎవరు తొక్కుతారో వాళ్ళు పట్టుకుంటుంది, వాళ్ళు పట్టుకుంటే నీళ్ళు వేస్తుంది. ఇది మా అమ్మ లాజిక్ చెప్పింది. ఏంటి, నాకు పట్టిన దెయ్యము దురాత్మ ఎవరు తొక్కితే వాళ్ళు పట్టుకోవాలా? నాకు అర్థం కాలేదు. అది ప్రభువులోకి వచ్చిందా నాకేమన్నా? ప్రభు ఏం చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించిన. అర్థం ఏంటి, నువ్వు ఎలా బాగుండాలనుకున్నావో ఇతరులు అలా బాగుండాలని కోరుకొని ఏం ప్రభు చెప్తున్నది. అక్కడ ఆధారం ఏం చెప్తుంది నాకు, నువ్వు బాగుంటే ఎవరు ఏమైపోయినా పర్వాలేదు. ఇది నాకు నచ్చలేదు. ఎందుకంటే మా అమ్మ భక్తి చేస్తుంది, ఆ భక్తిలో యథార్థత లేదు, ఆ భక్తిలో అది మంచి పని కూడా కాదు. అది నాకు అర్థం కాదు. ఎందుకంటే యేసు నచ్చిన కారణం ఏంటంటే ఆయన చెప్పిన స్లోగన్ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఎలా బాగుండాలనుకున్నావో అలా బాగుండాలని కోరుకోను. ఆ మాట నన్ను ఎంత ఆకర్షించింది. అది ఆ మాట విన్నాక అర్థమైంది మా అమ్మ చేసిన పూర్తిగా తప్పని. అది మా అమ్మని ఖండించేవాడిని, అమ్మ నువ్వు చేసిన తప్పమ్మ, మనం బాగుంటాం కాదు, ఎదురు కూడా బాగుండాలి, అది ప్రభు చెప్పాడని. ఇలాగ వాడిని సువార్త చేసేవాడిని. వాడిని నమ్మేవారు కాదు, ఏదో కొంతంత మాట ఉండేవారు. అలాగే దీపావళి నాకు హిందూ ధర్మంలో కొనసాగినప్పుడు చాలా ఫెస్టివల్స్ ఉంటాయి. అన్ని పండుగల్లో నాకు ఇష్టమైన పండుగ ఏంటంటే దీపావళి పండుగ. ఎందుకంటే టపాసులు కాలుతాం, అది నాకు బాగా ఇష్టం. టపాసులు కాల్చడం కాదు, నేను టపాసులు తయారు చేసేవాడిని. ఈ నాటు బాంబులా ఉంటాయి, నాకు అంతా మేము సోన్యాపురం బ్యాక్గ్రౌండ్ కదా, ఈ రౌడీజం గురించి ఈ నాటు బాంబులు తయారీ మాకు అలవాటు.
అలవాట్లు ఎంతవరకు పోయిందంటే ఆ కెమికల్ మందులు ఎక్కువ వేసేసి పవర్ఫుల్ గోడకేసి కొట్టేవాళ్ళు అనమాట. ఆ దీపావళి రోజుని కొడుతుంటే ఇంట్లో మేము ఎక్కడో రోడ్డు పైన గోడను కొడితే ఇంట్లో సామాన్లు కింద పడిపోయాయన్నమాట. లైట్లు ఆరిపోయి అంత పవర్ఫుల్ బాంబులు కొట్టేవాళ్ళం. గోడను కొడతామంటే చాలా మంది ఏడ్చేవారు. అయితే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, అప్పుడు ఆ రోజుల్లో చాలా మంది పేరెంట్స్ వచ్చి బాబు మా ఇంట్లో చిన్న పాపలు ఉన్నారమ్మా, తుళ్ళిక్కి పడుతున్నారు, ఏడిసేస్తున్నారమ్మా, వెళ్ళిపోతున్నారమ్మా అంటే ఒకటే మాట, మా ఇష్టం, మా పండగ, ఏం చేయమంటావు, బాంబులు వేసుకుంటాం, కొట్టుకుంటాం, మా ఆనందం. ఇంత దారుణంగా ప్రవర్తించేవాడిని. అలాగే కొంతమంది వచ్చేవారు, అంకుల్ గారు హార్ట్ అటాక్ అమ్మా, ఇంత సౌండ్ వినకూడదమ్మా, ఆయన గుండె అయిపోయింది, పని అవుతుంది, ఆయన ప్రాణం పోద్దామంటే మమ్మల్ని ఏం చేయమంటావు, మా పండగ, మా ఇష్టం. ఇంత మూర్ఖత్వంగా ఉండే వ్యక్తి జీవితంలోకి ఈ యేసు ప్రభు అనే వ్యక్తి ద్వారా నాకు నచ్చిన మాట అంటే, నిన్ను వలని పొరుగు అని ప్రేమించు. అంటే నువ్వు బాగుంటాం కాదు, ఎదురు కూడా బాగుండాలి. అంత మాత్రమే కాదు, ఈ అలవాట్లు వ్యసనాలు పోయింది, అలాగే మోసవృత్తి పోయింది, అలాగే విలువలో నాకు దేవుడు విలువ ఇచ్చాడు. అన్ని రకాలుగా కూడా ప్రభులో నా జీవితము గొప్పగా కొనసాగింది. అది అందరికీ మాదిరిగానే నిలిచింది. అది బట్టి నేను సువార్త చేస్తున్నవాడిని. అంటే సువార్త అంటే మా బంధువులని చెప్పుకోండి. ఆ తర్వాత సువార్తను బట్టి ఫస్ట్ నా భార్య మారు మనసు పొందుకుంది. ఆవిడ యేసుప్రభు అంటే ఇష్టం ఉండేది కాదు. ఆవిడ సాక్ష్యం ప్రత్యేకమైన సాక్ష్యమే. ఆవిడ యేసుప్రభు అంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ఇది బలవంతాన కూడా నాకు చర్చకు వచ్చేది. ఎందుకు వచ్చేదంటే దారి పడిన ఆ పనస్థలంలో బాగా ఇష్టం, ఆవిడకి పప్పులంటే బాగా ఇష్టం, కొనిపెట్టేవాడిని. ఆ తినటం కోసం వచ్చేసేది అనమాట, మళ్ళీ వెళ్ళిపోయేది. అలాగే ఆవిడ జీవితంలో కూడా ఇప్పుడు చెప్తే కాదు, ప్రత్యేకంగా దేవుడి చిత్తం అయితే మరొకసారి ఆవిడ సాక్ష్యం తిరిగాని. తర్వాత ఆవిడ ప్రభుని నమ్ముకుంది. ఆవిడ తర్వాత మా అత్తయ్య గారు నమ్ముకున్నారు. తర్వాత మా మాయ గారు నమ్ముకున్నారు. మా పెద్ద బామ్మర్ది, మా చిన్న బామ్మర్ది, అలాగే మా తోడళ్ళు, మా మరదలు, అలాగే మా అన్నయ్య, మా వదిన, దాదాపు ఇంచుమించుగా ఒక 20-30 కుటుంబాలు మా కుటుంబాల్లోనే నేను యేసుప్రభు గురించి చెప్పడం. ఎందుకంటే వాళ్ళు చెప్పడం కంటే నా జీవితం వాళ్ళు చూశారు. నేను ఎలా చెడిపోయానో, ఎలా పాడైపోయానో, ఎలా బాగుపడానో అది చూశారు వాళ్ళు. ఎందుకంటే నేను చెప్పడం కంటే నాలో మార్పే వారికి ఒక సాక్షి నిలబడింది. దాన్ని బట్టి వారు కూడా మారు మనసు పొందారు, ప్రభువుని తెలుసుకుని ఈ రోజున వారు రక్షించబడ్డారు. అయితే ఇలా చేస్తున్న టైంలో మాస్టర్ విజయ్ కుమార్ గారు అనేవారు, నువ్వు పరిచర్య చేయాలమ్మా, పరిచర్య, నేను వ్యాపారం చేసే వ్యక్తిని, పరిచర్య ఏంటి అనుకునేవాడిని. దేవుడు దినాన్ని నన్ను దర్శించాడు. ఆ దర్శనాన్ని బట్టి ఈ సువార్త పరిచర్య నుంచి సంఘం ప్రారంభం జరిగింది. అయితే నా జీవితంలో ప్రభు ద్వారా జరిగిన కార్యాలు నేను 2-3 చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అనేది చెప్పడంలో అది మాటలకు అందిన విషయాలు అవి. నేను ఒక సహవాసంలో అప్పుడప్పుడు వెళ్తుండేవాడిని. వెళ్తున్న టైంలో ఆ ఒక వ్యక్తి రంగనాయుడు వీధిలో, నేను చెప్పేది ప్రతిదీ కూడా మీకు అడ్రస్ రాయిస్తున్నాను, ఎందుకంటే అది ఖచ్చితం వాస్తవం కూడా. రంగనాయుడు వీధిలో సీతారామయ్య గారు డాక్టర్ గారు ఉంటారు. ఆ ఇంటి దగ్గరలోనే ఇల్లు అన్నమాట ఉంది. ఆ మా ఇంట్లో వ్యక్తి ఏంటంటే పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి కాళ్ళు చేయబడిపోయి బ్లడ్ క్లాట్ అయిపోయింది అనమాట. మేము బ్లడ్ క్లాట్ అయిపోయింది, డాక్టర్ గారు చెప్పారంటే ఈమె బతకదు, 2 రోజుల్లో మొత్తం చచ్చిపోద్ది దేవుడి, హాస్పిటల్ తీసుకొని చెప్పారు. ఇంటికి తీసుకొచ్చి మూలు పెట్టేస్తే, ఎందుకంటే ఆవిడకి కళ్ళు కూడా లేవు. ఆవిడకి ఆ కళ్ళు లేని కారణం చేత అందరం చనిపోతే వాళ్ళు అనుకున్నారు. మొత్తానికి మేము చోట ప్రేయర్ చేసుకున్న కబురు వచ్చింది. ఏం కబురు వచ్చిందంటే, ఆవిడకి ఇలాగా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందండి, కాళ్ళు చేయబడిపోయింది, మాట పడిపోయింది, లేవలేకపోతుందని. సరే, నేను మా టీంలో ఉన్న వాళ్ళు అందరూ ఏంటంటే, సరే వెళ్దాం, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని నడిపించి ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన పేరు చెప్పడం అవసరం. ఆయన ఏమన్నాడంటే, ఎందుకు లేండి అలాగా కళ్ళు లేని ఆవిడకి ఇప్పుడు తిరిగి మళ్ళీ బతికినా ఏం ఉపయోగం, అలాగే ఆవిడ చనిపోవడం బట్టి ఆయన అన్నాడు. సరే, మేము ఇంకా ఆయన వెనకాల వెళ్తున్నాం. అప్పుడే నేను ఆయన వెనకాల జస్ట్ నడుస్తున్నాను. మేము అంతా వెళ్ళాము. ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. ఆయన ప్రార్థన చేసి ఇలా వెళ్ళిపోయిన తర్వాత నేను గుమ్మం దాటే ముందు స్టాప్ అంది, ఆగు, వెనక్కి వెళ్ళి ప్రేయర్ చేయండి. వెనక్కి వెళ్ళి ప్రేయర్ చేయటం ఏంటి, ఎప్పుడు ఎవరి కోసం ప్రేయర్ చేయలేదు. ఇది నా కోసం నేను ప్రేయర్ చేయడం తప్ప ఎవరి కోసం ఎప్పుడు ప్రేయర్ చేయలేదు. నేను ఫస్ట్ టైం వెనక్కి వెళ్ళి ప్రేయర్ చేయమన్నారు. వెనక్కి వెళ్ళి ప్రేయర్ చేయమంటే వెనక్కి వెళ్ళాను. వెనక్కి వెళ్తే నన్ను చిన్నబాబు అనిపిస్తారు వాళ్ళు. అమ్మ చిన్నబాబు వచ్చారమ్మంటే, ఏమ్మా అంటే, ఏదో దేవుడు ప్రేయర్ చేయమన్నాడు అన్నమా అన్నాను. చేయబాబు అంది ఆవిడ, ఎవరు వాళ్ళ అమ్మాయి. వెంటనే ఆవిడకి ప్రార్థన చేసాము. ప్రార్థన చేసి ఫస్ట్ టైం ప్రార్థన చేసి వచ్చానమాట. నాకు ఎలా ఉందంటే, ఎలక్షన్లో పోటీ చేసి గెలుపు రోజున గెలుతాను లేదంటే నాకు అంత ఆసక్తి పెరిగిపోయింది. ఆ ఆసక్తి పెరిగి మరుసటి రోజు పొద్దున్న ఎప్పుడు తెల్లారుతుందా, ఏమైంది చూద్దామని పొద్దున్న 7:30-8 గంటలకు ఇంటికి వెళ్ళిపోయాను. ఆవిడకి ఎలా ఉంది చూద్దామని. ఇంటికి వెళ్ళి చూస్తే ఆవిడ లేచి కూర్చుంది. లేచి కూర్చుని టీ తాగుతుంటే వాళ్ళ మనవడు అన్నాడు, చిన్నబాబు వచ్చారా మనకని. ఆవిడ 100 బాబు అంది.
నిజంగా అద్భుతం మాట. ఆ ముందు రోజు కాలు చేయబడిపోయింది, నోరు పడిపోయింది, మనిషే అద్భుతమైన వ్యక్తి. ఆ తర్వాత దాదాపు 10 ఏళ్ల పైనే చక్కగా బతికింది, హ్యాపీగా ఉంది. అది ఫస్ట్ కార్యము, స్వస్థత కార్యము. ఆ తర్వాత మరి ఒక ఆవిడ పురుగుల మందు తాగేసి హాస్పిటల్లో క్రిటికల్, ఇలా ఒకటి కాదు, ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు మా ద్వారా జరిగించడం నేను చూశాను. ఇంకా మెదడు వ్యాధి వచ్చిన వ్యక్తి, ఇలాగ ఎన్నో అద్భుతాలు అన్నమాట. ఒక పక్క సువార్త ద్వారా అనేక మార్పు చెందుతున్నారు, స్వస్థత ద్వారా కార్యాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు నన్ను పిలుస్తున్నాడు అనే ఒక సంకేతం అనేది వినబడుతుంది. కానీ దేవుని చిత్తం లేకుండా మనం సేవ చేయకూడదని ఆలోచన ఉన్నప్పుడు ఒకరోజు దేవుడు దర్శించాడు. ఆ 2015 జనవరి 1 తారీఖున మరి కాకినాడలో రెవెన్యూ కాలనీలో హౌస్ ఆఫ్ హోలీ స్పిరిట్ అనే పరిచర్య ప్రారంభించాము. అది కేవలము ఒక నలుగురితో ప్రారంభించిన పని. ఏదైనా 200 మంది పైగానే వస్తున్నారు. అలాగే ఒక 120 మంది ఎంతమందో సండే స్కూల్ పిల్లలు, యూత్ వస్తుంటారు. ఇదేనన్నా ఒకటి కాదు, అద్భుతాలు చెప్పాల్సి వస్తే ఇగో మా ముందే సాక్ష్యం అన్నాడు. మేడ మీద పడిపోయాడు, 3 అంతస్తుల మేడ నుంచి పడిపోయాడు. అందరూ బతున్నా శవంగా వెళ్ళారన్నారు. వెన్న ఆ రోజు హాస్పిటల్కి ప్రార్థన చేసి స్వస్థపరిచి నడుస్తున్నాడు. ఇలాగ అనేక కార్యాలు ఆ ప్రభు ద్వారా వేళ దేవుడు మాతో చేయించుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే నేను నమ్మే మాట ఏంటంటే, బైబిల్లో ఒక మాట ఉంటుంది, అబ్రహాం దేవుడు దీవించాడు, ఆయన ఆశ్రయించాడు, ఆయన అనేది ఆశీర్వాదంగా చేశాడు. దేవుడిని ఆశ్రయించాడు, అనేది ఆశీర్వాదం చేశాడు. ఈ మధ్యలో ఒక మాట మీకు చెప్పాలి ఏంటంటే, నా ఫ్రెండ్ కృపారావు అని చెప్పాను కదా, ఆయన ఈ బాబాని నమ్ముకుని నాకు చాలా బాగా సంపద వచ్చేసింది చెప్పాడు కదా. ఒకరోజు మా ఇంటికి వచ్చాడు. దాదాపు ఈ జరిగిన 2-3 ఏళ్ళకి వచ్చి మా ఇంటికి వచ్చాడు. వచ్చి రోజున గడ్డ మేయించుకున్నాడు, మనిషి అంతా బికారిగా తయారైపోయాడు. నన్ను అన్నాడు, చిన్నగా ఎన్నో కావాలన్నాడు. అన్నాను, నా లైఫ్ అంతా పాడైపోయిందని ఇంకేం లేదండి, 500 కావాలన్నాడు. చెప్పండి ఏడన్నాను. లేదు సార్ ఇంక వదిలేండి అన్నాడు. అంటే ఏం జరిగింది చెప్పమన్నాను. ఏం జరిగింది చెప్పమంటే, అది అంతా వద్దండి, అప్పుడే తాగేసి ఉన్నాడు, 500 అడుగుతున్నాడు. అన్నాను, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ప్రభుని నమ్ముకోండి, మీ లైఫ్ మారుతుంది అని చెప్తే, నాకు ప్రార్థన నాకు ఏం వద్దండి, మన స్నేహితుని బయట 500 ఇస్తారు ఎవరన్నాడు. సరే 500 ఇచ్చాను. సరే మళ్ళీ వెళ్ళి రాజమండ్రి వెళ్ళి కలుసుకుందాము, ఈ సంగతి అసలు ఏం జరిగింది, ఆ రోజున నాకు తీసుకెళ్ళి రాజమండ్రిలో నేను ఇంత సంపాదించి ఇల్లు కొనుక్కున్నాను, అయిపోయి బోర్డు సంపాదించినాడు కదా, అసలు ఏమైపోయింది ఇలా తెగబడి వచ్చాడు చెప్పేసి నేను వెళ్దాం అనుకుని కాకినాడలో కొన్ని పనులు చూసుకుని మళ్ళీ ఆ రాజమండ్రి ఫోన్ చేస్తే అప్పటికే సూసైడ్ చేసుకున్నాడు, చనిపోయాడు. వాళ్ళ చెల్లెలు చెప్పారంట, అన్నయ్య కృపారావు చనిపోయాడు అన్నయ్య అన్నారు. ఏమ్మా అంటే, అంత తప్పులు అయిపోయాడు అన్నయ్య, పేకాట, జోదం. ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్నారు దేవుణ్ణి, కానీ జీవితం మారలేదు. అదే వ్యసనాలు, అదే పాపం, అదే జీవితం. దాంట్లో అభివృద్ధి. ఎందుకంటే అతను సంపాదించిన ఇల్లు ప్యాకెట్లో వచ్చింది, అతను సంపాదించిన ఆస్తి ప్యాకెట్లో వచ్చింది. ఎలా ప్యాకెట్లో వచ్చిందో అలా ప్యాకెట్లోనే పోయింది. తిరిగి ఏమైంది, తిన ఆత్మ కూడా నాశనం అయిపోయింది. నా ప్రభు అలా ఇవ్వలేదు. మొదలు శుద్ధి చేశాడు. నాకు డబ్బు ముందు దేవుడు నా హృదయాన్ని మార్చాడు, అలవాట్లు మార్చాడు, బ్రతుకును మార్చాడు. అప్పుడు దేవుడు దీవించాడు. ఆ దీవించింది ఈ రోజున నాకు, నా కుటుంబానికి అనేకులకు మేలుకరంగా మారింది. ఇది నాన్న ఈ స్థాయిలో ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. ఆయన లేకపోతే నా జీవితమే లేదు. ఆయన లేకపోతే నా జీవితం ఎప్పుడో మట్టిలో కలిసిపోయి నేనేమో లేకుండా పోదు. ఇది నా జీవితంలో ఆ గొప్ప దేవుడిని బట్టి నేను ప్రభువుని నమ్ముకున్నాను. ఇప్పటికీ కూడా నా జీవితంలో ఆయన ఏం చేసిన సాక్ష్యం పేపర్ ఉంటుంది, మారిన జీవితం మారని జీవితం అని ఒక సాక్ష్యం పెట్టుకుని ట్రైన్లో ముందుకెళ్ళిపోయి ఆ సీట్లో ఆ కరపత్రం వచ్చేస్తుంటాను నేను. అలాగే కొంచెం పంచుతూ ఉంటాను. ఒకరోజు మా బంధువులు ఆయన చూశాడు. చూసి అందులో నా ఫోటో ఉంది. మా మోటార్ ఫీల్డ్లో ఉన్న నాకు బాబాయ్ అవుతాడు ఆయన. ఆయన చూసి, ఎరా మీదైనా పాంప్లెట్ అన్నాడు. నాదే అన్నాను. కింద పేపకాయల రామాయణాన్ని మరి రాసావు, మాంసం తిన్నామని దుమ్ముని మెళ్ళ కట్టుకుంటావా అన్నాడు. నాకు అర్థం కాలేదు. ఏంటి బాబా అలా అన్నాను. అంటే నువ్వు ప్రభుని నమ్ముకున్నావు, బాగానే ఉంది, ఇలా పేపర్లో వేసి మరి మన పరువు తీయాలా, మనం ఎవరం కాపులం కదా అన్నాడు. అప్పుడు అన్నాను, మన కాపులం అయితే ఏం బాబాయ్, మొదలు మన పాపులము. నేను తాగి చెడిపోయినప్పుడు ఎవరన్నా లేవనెత్తాడు. నేను తాగాను, చెడిపోయాను, పడిపోయాను, ఎవరిని వచ్చాడు నాకి, నన్ను లేపాడా, నన్ను బాగు చేశాడు, ఎవడు రాలేదే, ఏ కాపు రాలేదు, ఏ పెద్ద మనిషి రాలేదు, ఏ బంధువులు రాలేదు. నేను చెడిపోయానని చెప్పి ఊరంతా ప్రచారం చేశారు, నన్ను తిట్టుకున్నారు. కానీ నా ప్రభు నన్ను బాగు చేశాడు, నన్ను లేవనెత్తాడు, ఏదైనా కొత్త జీవితం ఇచ్చాడు ఆయన. ఈ రోజున నేను ఆయన తెగటేసిన తప్పులేదు బాబాయ్, మొదలు గుర్తుపెట్టుకో, మన కాపులో ఉన్న సంగతి పక్కన పెట్టు, మొదలు మన పాపులో ఉన్న సంగతి గుర్తుపెట్టుకో అని శుభార్త చేశాను. కాబట్టి మన జీవితంలో ఇంతకంటే గొప్ప మార్గం జీవితం నా అనుభూతి చెప్పమాట అంటే, యేసుప్రభు అంటే మతము కాదు, గుడ్ వే. నిజంగా ఆయన మార్గం లేకపోతే నా జీవితం ఎప్పుడు అంతమైపోయేది, నా తల్లిదండ్రుల దుఃఖం మిగిలింది.
నేను లాస్ట్గా చెప్పిన మాట అంటే, ఏ తల్లిదండ్రులు అయితే నన్ను ఏమన్నారంటే ఇది చిన్నప్పుడే పోతే బాగుండని చెప్పిన తల్లిదండ్రులే వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే కొడుకంటే ఇలా ఉండాలన్నారు. అంతే, కొడుకంటే ఇలా ఉండాలన్నారు. అలా చెప్పారు, వాళ్ళు కూడా ప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళ జీవితం ఒక సంతోషం మేము నింపగలిగాం. కాబట్టి యేసుప్రభు అంటే మతం మార్చుకోవటం కాదు, కానీ మనసు మారటము, హృదయం మారటం, జీవితం మారటం. దీని ద్వారా నేను నా కుటుంబాన్ని బాగు చేసుకున్నాను, దీని ద్వారా సమాజం బాగుపడింది, దీని ద్వారా దేశం బాగుపడుతుంది. నాలాగే అందరూ ఏదైనా ప్రభుని తెలుసుకుంటే ఎంతమంది వ్యసనానికి బయటకు వస్తారు, ఎంతమంది మోసగాళ్ళు మారుతారు, ఎంతమంది ఈ రోజున వీటికి బంధకాలు బయటకు వస్తారు. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకుంటే ఈ ఏదో జరిగిపోతుందనే మాట నేనైతే ఏమాత్రం అంగీకరించను. ఆయన రావటమే మా జీవితంలో ఒక మేలు. చీకట్లో వెలుగులోకి వచ్చాం. మీ జీవితం ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, వెలుగులోకి వచ్చాం. ఒకప్పుడు శాపంలో ఉన్నాం, ఇప్పుడు ఆశీర్వాదంలోకి వచ్చాం. ఒకప్పుడు పాపంలో ఉన్నాం, ఇప్పుడు నీతిలోకి వచ్చాం మేము. అంతేగాని ఇది మతం మాత్రం కాదు, ఇదేమీ తప్పు కాదు. యేసు ప్రభు అంటే గొప్ప జీవితం. కాబట్టి ప్రభువు నా జీవితం చేస్తున్న ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ మరి అంతకంటే ఎక్కువ చెప్పడానికి సమయం ఎక్కువ అవుతుందని ఈ కొద్ది మాటలు మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుడి మాటలు దీవించిన కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చాలా వందనాలు బ్రదర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. ఈ సాక్ష్యం ద్వారా దేవుడి నామం మహింపరచబడును గాక. బ్రదర్, మీ సాక్ష్యం చూసుకుంటే మీరు కానీ మీ కుటుంబం అంతా హిందూ బ్యాక్గ్రౌండే. మీరు చిన్న వయసులోనే వ్యసనాలకి బానిసై మరి గొడవలని ఫ్రెండ్స్తో రౌడీ షీటర్గా రాజమండ్రి సెంట్రల్ జైలు వరకు వెళ్ళిపోయారు. సో రాజమండ్రి సెంట్రల్ జైల్లో మీకు ఒక మహా వెలుగు కనబడింది. సో ఆ వెలుగు నుంచి మీకు యేసు ప్రభు మీకు పరిచయం అయ్యారు, ఒక రకంగా చెప్పాలంటే. సో అంతవరకు మీరు యేసు ప్రభు అన్న క్రిస్టియన్స్ అన్న దూరంగానే ఉండేవారు. సో మీలో మార్పు కలిగిన మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకా మారని వాళ్ళు ఉంటారు కదా. సో మీరు ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకున్నారో, ఇదంతా వ్యసనాలు కానీ ఇవన్నిటి నుంచి దూరం అయ్యారో, మరి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మిమ్మల్ని ఏమైనా వ్యతిరేకిస్తారా, ఆ దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు అని? అంటే అందరిలో కూడా నేను ఎలాగ చెడిపోయి ఉన్నాను, ఎలా మారేననే ఒక ప్రత్యక్ష జీవితం చూసారు. కాబట్టి ప్రభు అంటే వాళ్ళు ఒక రకమైన ఇది ఉంది. కానీ ఈ కింద చెప్పినట్టుగా నువ్వు ఏదో గుట్టుగా ఉండాలి తప్పితే ఇలాగా ఉంటుందండి. పెళ్ళిళ్ళు ఎలాగ అవుతాయి రేపు పొద్దున్న, మరి మన కులం ఏంటి, ఈ ప్రస్తావన వచ్చిందన్నమాట. నాకు అలాంటి ప్రస్తావన వచ్చినప్పుడు ప్రభువులో నాకు కలిగిన అనుభవం ఏంటంటే అసలు కులాలనేవి మనుషులు పెట్టుకున్నవి, ఇవి దేవుడు అసలు ఈ కులాలు పెట్టలేదని. ఆ వెలుగులోనే ఏంటంటే నేను అందరినీ సమానంగా చూడటం, అందరినీ సమానంగా ప్రేమించడం నాకు అలవాటు అయింది. కానీ ఇంకా ఈ సమాజంలో ఉన్నాం కాబట్టి ఈ కులముద్ర ఒకటి పడటం అనేది నేను గమనించాను. అలా వ్యతిరేకిస్తూ ఉంటాం వల్ల కొంతమంది తక్కువ మంది అన్నమాట. ఓకే, చాలా సంతోషం బ్రదర్. ఇంకొక మాట, మీరు చక్కని మాట చెప్పారు మీ సాక్ష్యంలో. సో యేసు ప్రభు ఏదో కేవలం ఏదో ఆశీర్వదించడమో లేకపోతే మేలులు చేయడమో కాదు, ఫస్ట్ వ్యసనాల నుంచి బానిసత్వం నుంచి విడుదల కలిగించారని చెప్పారు. సో మీతోనే మీ ఫ్రెండ్ కూడా ఆయన సాయిబాబా భక్తుడు. సో ఆయన కూడా ఆశీర్వదింపబడ్డాడు. కానీ ఆయన వ్యసనం నుంచి విముక్తి పొందలేక ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. సో మీ లైఫ్లో చూస్తే మీరు ముందు దేవుడు వ్యసనాలు తీసి ముందు మిమ్మల్ని సరిచేసి, అలాగే ఎవరెవరైతే మీరు ఇవ్వాల్సింది ఉందో అదంతా క్లియర్ చేసిన తర్వాతే దేవుడు మీ ద్వారా చూసుకుంటే చాలా గొప్ప కార్యాలు జరిగాయి. ఎందుకంటే పెరాలసిస్ గల వారికి మీరు వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత కలగడం వన్ డేలో, మళ్ళీ పురుగుల మంద తాగిన వాళ్ళకి. సో ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు మీ ద్వారా జరిగించుకునే ముందు మీ ఫ్రెండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు స్థిరమైన పునాది వేసి అప్పుడు ఆశీర్వదించారు కదా బ్రదర్. ఆ ఆశీర్వాదంలో మరి మీ కుటుంబం గురించి చెప్పలేదు, మీ పిల్లలు? దేవుని కృపలో దేవుడు చక్కని భార్యను నాకు జతపరిచారండి. తర్వాత మొదటగా దేవుడు కుమారుని ఇచ్చాడు, ఆ తర్వాత కుమార్తెని ఇచ్చాడు. ఈ రీతిగా దేవుడు నాకు కుమార్తెని ఇచ్చాడు. నాలో ఏంటంటే నేను చదువుకోలేకపోయాను, అది నా యొక్క స్నేహాలు బట్టి, లోకాన్ని బట్టి. అవును, కానీ అది నాకు వెల్తిగా ఉండిపోయింది. అలా కాదు, నా పిల్లల్ని బాగా చదివించాలి. ఎందుకంటే మా బంధువులు స్నేహితులు అందరూ కూడా, బంధువుల పిల్లలు ఎక్కువ మంది హైయర్ ఎడ్యుకేషన్ చదువుకుని మంచి పొజిషన్ ఉన్నారుగా అక్కడ ఉండేది. మేమేంటంటే అలా లేవనే ఫీలింగ్ నాకు ఉండేది. తర్వాత నా పిల్లల్ని దేవుడు దీవించాడు. వారి చదువుల్లో ఎంత అభివృద్ధి అంటే కాకినాడలో మా అమ్మాయి 10th టాపర్, కాకినాడ నెంబర్ 1 వచ్చింది. అలాగే మా అబ్బాయి కూడా కాకినాడలో
మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే దేవుడు నాలో నేర్పించిన విషయము, మా అబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్ రాశాడు. రాసిన 3వ రోజు 4వ రోజు అనుకునే టైంలో దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే మా అబ్బాయిని పిలిచి నీకు 10thలో 542 మార్క్స్ వస్తున్నాయి నీకు అని చెప్పాను. మా అబ్బాయి ఆశ్చర్యపోయాడు. నీకెలా తెలుస్తుంది అంటే ఇంకా రిజల్ట్ రావడానికి 1 month పైనే ఉంది కదా, 542 వస్తున్నాయి ఖచ్చితంగా చెప్పాడు. దేవుడు నాకు చూపించాడు నీకు 542 వస్తున్నాయేమో అన్నాను. నమ్మలేదు వాడు. అంటే నాకు తెలియదు కదా, నాకైతే నమ్మకం ఉంది. దీని పేరు చెప్పి రాజమండ్రి రెసిడెన్సీ హోటల్లో పని మీద వెళ్తూ అక్కడ చిన్న ట్రీట్ ఇచ్చుకుని దేవా నా కొమ్మాడిని 10thలో పాస్ చేయించావు, 542 మార్క్స్ ఇచ్చాను. నేను నా భార్య ఆ రోజు సంతోషంగా చిన్న ట్రీట్ ఇచ్చుకుని దేవుని స్తుతించాము. సరిగ్గా ఎగ్జామ్ రిజల్ట్ వచ్చే టైం వచ్చింది. అప్పట్లో బిఎస్ఎన్ఎల్ ఫోన్లో ఏ సబ్జెక్ట్ కాదు మార్కులు చెప్పాను. అవన్నీ మార్కులు నోట్ చేస్తే కరెక్ట్గా ఎగ్జామ్ 542. మా అబ్బాయి సంతోషించాడు. దేవుడి కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయా అని మేము నమ్మేము, దేవుని స్తుతించాం. చాలా చాలా గొప్ప విషయం బ్రదర్. మొత్తం నెంబర్ మీకు కరెక్టే చెప్పారు. 542 రిజల్ట్స్ రాకముందే, అదే టైం రిజల్ట్ రాకముందే అదే టైంలో మా ఇంట్లో మా ప్రేయర్కి వచ్చి ఒక అమ్మాయి ఉండదు, మాకు అప్పటికి మాతో సహవాసం చేసే అమ్మాయి. ఆ అమ్మాయికి ఏమో చెప్పాడు దేవుడు 10 మార్క్స్ తక్కువ వస్తాయని, 532. కానీ మనకంటే తక్కువ చూస్తే బాగోదేమో అని నా భార్య చెప్పాను. ఆ లతకి 532 వస్తాయి, మన బాబు 542 వస్తాయి. ఆమె కరెక్ట్ ఎగ్జాక్ట్ 532. ఆ రకంగా నేను ఆశ్చర్యపోయాను. దేవుడు భవిష్యత్తు తెలియని దేవుడు నాకు అర్థమైందన్నమాట. అవును బ్రదర్. మరి మీ తండ్రి గారు కూడా విగ్రహారాధన చేసేవారు కదా, ఆయన కూడా భక్తి గల హిందూ. మరి ఆయన మారడానికి గల కారణాలు? ఆయన భక్తి ఎలాంటిదంటే ఓన్లీ షేవింగ్ మాత్రమే ఈ సెలూన్ షాప్కి వెళ్ళేవారు. హెయిర్ కటింగ్కి వస్తే అయితే తిరుపతి లేదా విజయవాడ అన్నవారు. 3 చోట్ల తప్ప ఎక్కడ ఆయన కటింగ్ చేసినది మాకు అనుభవం తెలియదు. ఎందుకంటే ఆయన భక్తి అలాంటిది. అయితే ఎప్పుడైనా నేను ప్రభు గురించి చెప్పాలి, ఎందుకంటే పాపక్షమాపణ అనేది యేసు ప్రభు ద్వారా మాత్రమే ఉంది, మన నాన్నగారు నిత్యరాజ్యంలో ఉండాలి కదా అనే ఒక ఆశతోటి వెళ్ళి వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆయన చెప్పే మాట ఏంటంటే నాకు కనిపించే సూర్యుడు తప్ప నాకు ఎవరు దేవుడు కాదని వాదన. సరే ఎన్నిసార్లు వెళ్ళినా ఎప్పుడు నాన్నగారింటికి వెళ్ళినా ఇదే మాకు మాట డిస్కషన్ జరుగుతూ ఉండేది. కానీ ఒక రోజున ఏం జరిగిందంటే నాన్నగారికి కాలు మీద ఒక సప్పిలాగా ఏదో వేసేసి కాళ్ళలోంచి విపరీతంగా వాటర్ కారిపోయింది. విపరీతంగా వాటర్ కారిపోయి ఆ వాటర్ దుర్వాసన కాళ్ళు పైనుంచి కిందాగా పుండ్లాగా అయిపోయి కాళ్ళలోంచి ఒక రకమైన దుర్వాసనలో వాటర్ కారిపోతుంటే మరి కట్టుకున్న భార్య మా అమ్మగారు కూడా ఆ సేవ చేయడానికి ఇష్టపడేవారు కాదు. ఏదో నామం మాత్రం చేసేది తప్పితే తిరిగేది కాదు. అయితే మా నాన్నగారికి ఇక్కడ కోవాళ్ళలో ఇల్లు ఉంది. ఆ ఇంట్లో అద్దుకున్న ఒక ఆవిడ విజయ గారు అని ఒక ఆవిడ ప్రభుని నమ్ముకున్న ఆవిడే, వేరే చర్చికి వెళ్తారు వాళ్ళు. మా నాన్నగారు అని పిలిచి, నాన్నగారు అండి నేను ప్రార్థన చేసి నూనె రాస్తాను మీకు ఇష్టమేనా అన్నారు. సరే రాయమ్మ. అందుకని మా నాన్నగారికి ఆ బాధతోటి కాలు కదపలేకపోతున్నారు, కుళ్ళు కంపు చాలా దారుణంగా ఉంది. మా అమ్మగారు కూడా టచ్ చేయట్లేదు మా అమ్మగారు. కానీ విజయ అన్న ప్రార్థనా నూనె చెప్పి పట్టుకొచ్చి ఈ కుళ్ళు కంపు వచ్చే కాలు మీద చెయ్యట్టి మొత్తం రాసేసి రోజు కూడా ఏ మాత్రం చెయ్యి కూడా ఏమవుతుంది చూసుకోకుండా రోజు రాస్తామంటే మా నాన్నగారిలో ఒక తెలియని ఏంటంటే నా భార్య కూడా టచ్ చేయలేదు, ఈవిడికి ఏమొచ్చింది, యేసు ప్రభువులో ఇంత ప్రేమ ఉంటుందా, అసలు యేసు ప్రభువులో ఉన్నది ఏంటి అసలు అని ఫస్ట్ టైం మీ నిజాలు సువార్త చెప్పినా కూడా ఆయన కొంచెం తీసుకోకపోతున్నారు. నా మార్పు గమనించారు కానీ ఆయన యాక్సెప్ట్ చేసేవారు కాదు. అయితే ఎప్పుడైతే ఆవిడ ఇలా నూనెని ఆ కుళ్ళిపోయిన దాన్ని రాసిందో ఈ ప్రేమ గొప్పది, ఇంతగా నన్ను ప్రేమిస్తుందా అని అలా నూనె రాస్తుండగానే మార్పు వచ్చింది. ఆ పుండులో మార్పు అంటే నాన్నసారి చర్చకి రాబట్టి ఆవిడతో పాటు చర్చికి వెళ్ళారు. తర్వాత నాన్నగారు ప్రార్థన చేయండి. నెల 15 రోజులకి మొత్తం క్యూర్ అయిపోయింది. ఆ తగ్గిపోవడంతో నాన్నగారు పూర్తిగా మారిపోయారు. ఒరే నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడురా, ఎందుకంటే నేను ఆ ప్రేమను ఎక్కడ చూడలేదు. నేను ఎందుకు మీ అమ్మ కూడా నన్ను తాకేది కానీ ఆయన ముఖం అనిసారు, మీ అమ్మ కూడా నన్ను ముట్టుకోలేదు కాబట్టి అంత ప్రేమ చూపించింది. ఆమె అంత ప్రేమ చూపించిందంటే ఆయన నమ్ముకున్న దేవుడికి ఎంత ప్రేమ చూపించాడో. అందుకే నేను చర్చికి వెళ్ళాను. ఆ తర్వాత ఆ సిలువులో ఆయన చూపించిన ప్రేమ ఆ గొప్పగా నన్ను మనసు కదిలించింది. అని నాన్నగారు తర్వాత ప్రభుని నమ్ముకున్నారు. అనొకగా ఆయన లిఖించబడిన తర్వాత అమ్మగారేమో కొంతకాలం అన్నా గ్రేస్గా వారు కూడా నమ్ముకున్నారు. ఇద్దరు కూడా చాలా కాలం ప్రభులో ఉండి నిద్రించారు. ఇద్దరు కూడా చక్కగా మంచి క్రమమైన జీవితం జీవించారు.
అన్నయ్య పేరేమో అన్నయ్య కూడా మారు మనసు పొందాడు, జక్కరియగా ఇజ్రాయేల్గా, వదినేమో రాహేలుగా. వీళ్ళందరూ కూడా యేసు ఎరిగిన వారే, కానీ ప్రభు వారి జీవితంలో చాలా గొప్ప కార్యాలు చేశారండి. చాలా సంతోషం బ్రదర్. మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడుగుతాను బ్రదర్. ఇప్పుడు క్రైస్తవానికి వ్యతిరేకంగా మనకి మతోన్మాదం ఎక్కువైపోయింది. సో మాట్లాడితే ఏమంటారంటే క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తారు అని అంటూ ఉంటారు. సో దాని అర్థం ఏంటి? హిందువులు కూడా డబ్బులు తీసుకుని మతం మారుతున్నట్టే, ఒక రకంగా అర్థం వచ్చేలాగా, అంటే హిందువులను అవమానిస్తున్నట్టే. సో మీకు పర్సనల్గా, మీరు కూడా ఒకప్పుడు హిందూ కాబట్టి, మీరు కానీ మీ కుటుంబం కానీ, మీకు ఎవరన్నా ఏ క్రైస్తవుడన్నా వచ్చి డబ్బులు ఇచ్చారా? లేదా డబ్బులు తీసుకుని ఈ మతము అన్న ఈ మార్గంలోకి, ఏదైతే యేసుప్రభు మార్గం ఉందో దీంట్లోకి వచ్చారా? ఈ విషయంలో నేను చాలా చోట్ల ఈ సోషల్ మీడియా తరపున కానీ అక్కడ పేపర్లో మాటలు వింటున్నప్పుడు ఈ బలవంతం మతం మార్పిడి అంటారు. నిజంగా ఒక వ్యక్తిని బలవంతంగా ఎంత దూరం తీసుకెళ్తాం మనం? బలవంతంగా వ్యక్తి తీసుకెళ్ళాలంటే ఈరోజు ఎక్కడైనా దేశంలో ఒక వ్యక్తిని చేతులకి సంఖ్యలు వేసి లేదంటే తాళ్ళు కట్టి తీసుకెళ్తున్నారా? ఎవరికి వాళ్ళు ఇంటి స్వేచ్ఛగా వస్తున్నారు. వాళ్ళు ఇష్టం రావచ్చు, రాకపోవచ్చు, దాన్ని ఎవరు నిర్బంధించాడు? ఎందుకంటే ప్రభు ప్రేమ రుచి చూసిన తర్వాత ఎవడు మాట్లాడండి. నా అనుభవం ఏంటంటే యేసు ప్రభు ప్రేమను మించిన ప్రేమ ఈ లోకంలో ఇంకొకటి లేదు. ఆయన మించిన దేవుడు ఇంకొకడు లేడు. ఆయన రుచి చూచితే మాత్రం ఎవడు విడిచిపెట్టడు. ఈ మాట 100% అబద్ధం అది. ఎందుకంటే వాళ్ళు ఏమి చేయలేక ఏదో మాట అనాలా అంటాం తప్ప నాకు తెలిసి అందులో వాస్తవం లేదు. నిజంగా డబ్బులు ఇచ్చి అనుకోండి, వాడు ఎంతసేపు ఉంటాడు? జీవితకాలం డబ్బు ఇస్తారా? ఆ టైం వరకే కదా, ఆ వారం లేదా 2 వారాలు 10 వారాలు అంతే కదా. రేపు ఇంకోటి డబ్బు ఇస్తున్నాడు, వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ రోజున అలా యాంటీనోడు ఎవరు లేడు కదా. కాబట్టి యేసు ప్రభు గురించి ఏదో అనాలి కాబట్టి అంటాం తప్ప అది ఒక బురదతో కూడిన మాటలు తప్పితే వాస్తవంతో కూడిన పుకారు, అందులో వాస్తవం లేదండి. అలా ఎవరిని చూడలేదు కూడా. ఎందుకంటే మీ సాక్ష్యమే మీదే ఒక సజీవ సాక్ష్యం. ఎందుకంటే మీరు క్రైస్తవులని మీరు చాలా వ్యతిరేకించేవారు. మీరు జైల్లో ఉన్నప్పుడు మీ కండిషన్ అలా ఉన్నా కూడా, అలాంటి టైంలో కూడా మీరు క్రైస్తవులకి దూరంగా వెళ్ళి అక్కడ దూరంగా పడుకున్నారు. అవును. సో మీరు ఎందుకు మారారు అని కనుక చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మహా వెలుగుని చూసాం. తర్వాత మీరు జైలు నుంచి అద్భుతంగా రిలీజ్ అవ్వడం, ఆ బెయిల్ రావడం అనేది ఒక మెరకల్ అనిపిస్తుంది. చెప్పాడు ఆయన పెళ్లి రేపనగా వస్తుంది అని చెప్పినట్టుగా వచ్చింది. అది అది నాకు ఒక గొప్ప కార్యంగా భావించాను. అప్పటి నుంచి ప్రభు కూడా ఒక దేవుడు అంటున్నాను. నాలో అన్ని దేవుడితో పాటు ఈయన ఒక దేవుడు అని గుర్తించనమాట. ఆ తర్వాత నా అనుభవంలో అది ఈయనే దేవుడు అని తెలిసింది. సో మీది కూడా ఇంత జరిగినా ఓవర్ నైట్ మారలేదు మీరు. సో ఇంకా మీకు వ్యసనాల నుంచి విడుదల వచ్చి, తర్వాత కిడ్నీ ప్రాబ్లం నుంచి ఇది హీలింగ్ వచ్చి, ఫైనాన్షియల్ గా బ్లెస్సింగ్, ఇవన్నీ అంటే అంచెలంచెలుగా మీ విశ్వాసం గ్రో అయింది తప్ప ఎవరో ఏదో ఇస్తే సడన్ గా ఒక రోజు మారిపోయి నేను క్రిస్టియన్ అనే ఇది లేదు కదా. ఓకే. ఎందుకంటే మీరు ఒక మాట చెప్పారు, 50 రూపాయలు కూడా నా జీవితం విలువ చేయలేదు, ఎందుకు నాకు ఈ స్థితి అని మీరు అన్నారు. సో అప్పుడు ఆ సమయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? అంటే మీరు చెప్పారు ఇక్కడి నుంచి నా స్థితి మారాలి అని. సో ఆ స్థితి మార్చడానికి మీకు యేసు ప్రభు ఎలా మిమ్మల్ని అక్కడి నుంచి 50 రూపాయలు విలువ చేయని మీ జీవితాన్ని ఇప్పుడు మీ బిజినెస్ కొరకు ఒక నోటి మాటతోనే లక్షలు ఇస్తున్నారని చెప్పారు. సో ఆ స్థితి మారడాన్ని మీరు ఎలా చూస్తారు? దేవుడు అట్టి స్థితి ఇచ్చినందుకు. అది 50 రూపాయలు కూడా నమ్మలేనంటే నా బతుకు నాకు అర్థమైందండి. ఫస్ట్ నాకు ఏంటంటే అసలు నేనేంటి నాకు అర్థమైంది, విలువలేని జీవితము. ఆ తర్వాత మా నాన్నగారు కూడా ఏమన్నారంటే, వ్యాపారం చేస్తున్నానా, నాకు కొంచెం షూట్ ఏమన్నా పెట్టాలంటే, నేను సొసైటీలో గౌరవం బతుకుతున్నాను రా, నేను ఇలా వదిలేస్తే నా గౌరవం తీకన్నారు. కన్న తండ్రి నమ్మలేదు. ఎందుకంటే నేను కరెక్ట్గా ఉన్నాను నమ్మకం వాళ్ళకి, ఆ నమ్మకం. అయితే అలా ప్రార్థన మాత్రం జరిగింది. ఆ ప్రార్థనతో చూడంటే ఒక ముక్కు మోకం తెలియని వ్యక్తి రాజమండ్రిలో మహారాజా ఫైనాన్స్ అని ప్రభాకర్ గారు వైఎస్ఆర్ఎస్ వాళ్ళు, ఆయన వచ్చి, ఆయన ఎవరో కూడా తెలియదండి, వచ్చాడైనా నేను సంతకం పెడతానన్నాడు. ఆయనే హామీ ఉన్నాడు. ఆయనే ఫస్ట్ వ్యాపారంకి నాకు తొలి ప్రార్థన ఇచ్చింది ఆయనే. అక్కడి నుంచి అంచెలంచెగా నేను దీవించాడు. ఈ రోజున నోటి మాటతో లక్షలు ఇస్తున్నారు. ఈ రోజున కోట్లు టర్నోవర్ చేసి వ్యాపారం చేస్తున్నారు. దేవుడు గొప్ప ఆశీర్వాదం మీకు ఇచ్చాడు బ్రదర్. నిజంగా మీ సాక్ష్యము వినుట ద్వారా మేము కూడా ఎంతో ఆత్మీయంగా బలపడ్డాము. ఇంకా ఎంతో మంది ఈ సాక్ష్యాన్ని విని ఆత్మీయంగా బలపడి యేసు ప్రభు నామాన్ని మహింపరచాలి అని ఈ సాక్ష్యము వారికి ఒక ఆదరణగా, ఒక ఆత్మీయంగా బలపరచుటకు కారణం కావాలని కోరుకుంటూ
ఇంత చక్కని సాక్ష్యం పంచుకున్నందుకు వందనాలు బ్రదర్. అందరికీ వందనాలు. విన్నారు కదా రామాంజనేయులు గారి అద్భుత సాక్ష్యాన్ని. సో బ్రదర్ జీవితంలో దేవుడు ఇట్టి గొప్ప కార్యాలు చేసి మరి ఎంతో మరి కోపముతో కక్షతో మరి ఆయన ఎవరైతే తన మీద కేసు పెట్టారో వాళ్ళని చంపాలి అని అనుకున్న స్థితి నుంచి మరి ఆయన్ని శత్రువులను సహా ప్రేమించి మరి ఎవరినైతే ఆయన దూషించారో ఎవరికైతే మోసం చేశారో వాళ్ళకి తిరిగిచ్చి వాళ్ళకి క్షమాపణ చెప్పే స్థితికి దేవుడు అట్టి హృదయంలో ప్రేమని తనకి పుట్టించి అలాగే ఆయన ఒక అనారోగ్యం నుంచి కానీ ఆయన ఒక ఆర్థిక ఆశీర్వాదాలు కానీ అలాగే చక్కని ఆత్మ ఫలాలు ఆత్మ వరాలు ఇచ్చి ఆయన్ని గొప్ప సేవలో ఇప్పుడు వాడుకుంటున్నారు. కాకినాడ రెవెన్యూ కాలనీలో చక్కని మందిరం ఇచ్చి హౌస్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని చక్కని మందిరాన్ని బ్రదర్కి ఇచ్చి చక్కని కుటుంబంగా వారు అక్కడ ఆరాధించుకుంటూ ఎంతోమంది వందలాది మంది వచ్చి చక్కగా దేవుణ్ణి గొప్ప సాక్ష్యాన్ని విని ఎంతోమంది పేదవారికి సహాయం చేస్తూ వారికి రక్షణ సువార్తని బోధిస్తూ మరి బ్రదర్ సజీవ సాక్ష్యం, ఎందుకంటే వారి బ్యాక్గ్రౌండ్ అంతా హిందువులు కాబట్టి ఇంకా ఎంతోమంది బ్రదర్ని బట్టి ఎంతోమంది మారారు, ఇంకా మారాల్సింది కూడా ఉంది. దాన్ని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సో ఇట్టి గొప్ప సాక్ష్యము మరి ఇంత కఠినమైన హృదయం కలవారిని దేవుడు గొప్పగా మార్చి అలాగే వారి స్థితిని మార్చి వ్యసనాల నుండి బానిసత్వం నుండి విడిపించి గొప్ప మేలులు చేసిన దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప మేలులు చేయబోతున్నాడు. సో బ్రదర్ జీవితంలో ఎలా అయితే దేవుడు గొప్ప కార్యాలు చేశారో మీ జీవితంలో కూడా చేయబోతున్నారు. ఆయన మరి ఎలా అయితే ప్రార్థన చేసి మోకాళ్ళ ప్రార్థన వేసి ఆయన ఎలా అయితే యేసుప్రభుని వేడుకొని తన జీవితంలో మార్పును కోరుకున్నారో మీరు కూడా యేసుప్రభు ప్రార్థన చేసి మార్పును కోరిన ఎడల మీ జీవితంలో కూడా అట్టి గొప్ప స్వస్థత విడుదల మీ యేసుప్రభు మీకు కూడా దయచేస్తాడు. కాబట్టి ఈ సాక్ష్యం గురించి ప్రార్థన చేయండి, బ్రదర్ కుటుంబం గురించి ప్రార్థన చేయండి, వారి ఇంకా మారని వాళ్ళ బంధువుల గురించి ఫ్రెండ్స్ గురించి కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే మీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు మీకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. సో మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకొని మౌనముగా ఉండడానికి మీకు సాక్ష్యం ఇవ్వలేదు కాబట్టి మీ సాక్ష్యం మాతో పంచుకోండి. మా నెంబర్కి కాల్ చేయండి. మా ద్వారా వేల మంది మీ సాక్ష్యం విని యేసు ప్రభు నామాన్ని మహింపరచులాగున మీ సాక్ష్యం ఒక కారణం కావాలని కోరుకుంటూ ఈ సాక్ష్యం ద్వారా మీ అందరూ ఆశీర్వదించబడి దీవించబడి ఆర్థికంగా అలాగే ఆత్మీయంగా మీరందరూ ఇతరులను ప్రోత్సహించి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయించమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.